In last class, we have seen about exception handling. మనం ఇన్ కేస్ ఎర్రర్స్ వస్తే మన ఇంటర్ఫేస్లో కానీ మన ఐఫ్లో కానీ ఏమన్నా ఎర్రర్ వస్తే ఎలా ఇన్ఫార్మ్ చేయాలి, ఆ ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం లాస్ట్ క్లాస్లో చూసాం. సో నథింగ్ బట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఒక ఇంటర్ఫేస్ ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలని మనం డిసైడ్ చేయడానికి యూజ్ చేసే ప్యాలెట్ ఫంక్షన్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఏమైనా ఎర్రర్స్ వస్తే క్యాచ్ చేయాలి అంటే మనకి క్యామెల్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో ప్రాపర్టీ డాట్ హెడర్ డాట్ ప్రాపర్టీ డాట్ ఇలా ఏవైతే మనం కాల్ చేస్తామో, సో ఎర్రర్ని కూడా కాల్ చేయడానికి, ఎర్రర్ని స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక క్యామెల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట, ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ అని. సో ఏదర్ యూ కెన్ యూజ్ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ ఆర్ కెన్ యూజ్ ఎక్సెప్షన్ డాట్ స్టాక్ ట్రేస్ అనమాట. ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ యూజ్ చేస్తే మనకి హై లెవెల్లో స్మాల్ టెక్స్ట్ వస్తుంది అసలు ఎందుకు ఫెయిల్ అయిందని. లేదు ఇన్ డీటెయిల్డ్గా కావాలి, ప్రతి లాగ్ కావాలి, సో దెన్ వీ కెన్ గో విత్ ద స్టాక్ ట్రేస్. మెయిన్లీ మనం యూజ్ చేసేది రియల్ టైంలో కూడా ఇదే అనమాట. ఓకే, విచ్ ఈస్ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్. సో ఫార్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ రిలేటెడ్? సెండ్ స్టెప్ కూడా చూసాం మనం. సో సెండ్ స్టెప్లో కానీ ఎనీ డౌట్స్? సార్ ఇది మనం ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో మనం మెయిల్ కానీ ఎస్ఎఫ్ టేబుల్ కానీ రాంగ్ ఇస్తే మనం క్యాచ్ చేయగలుగుతుంది. మనం అట్లా కాకుండా మనం విత్ ఇన్ ఐఫ్లో మనం ఏమన్నా మిస్టేక్స్ చేస్తే అది నాకు చూపించట్లేదు సార్. ఐఫ్లో ఎర్రర్ సబ్ ప్రాసెస్ యాక్టివేట్ అవ్వట్లేదు. యాక్టివేట్ అవ్వట్లేదా? ఓకే, మనం స్ప్లిట్టర్లో కానీ రౌటర్లో కానీ మిస్టేక్స్ చేస్తే అంటే కాన్ఫిగరేషన్ సంబంధించి అది మనకు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో కూడా చూపించాలి కదా. అవును, మీ ఐఫ్లోలో ఎర్రర్ ట్రిగర్ అయితే ఆటోమేటిక్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవ్వాలి. అవ్వట్లేదా? అంటే కొన్ని రౌటర్స్లో సక్సెస్ అయితే చూపించదా ఇక్కడ? చూపిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేది సక్సెస్ అవుతుంది ఫర్ కాబట్టి ఎగ్జాంపుల్ 10 మెసేజెస్ స్ప్లిట్ చేసి 1 మెసేజ్ ఫెయిల్ అయినా చూపిస్తుందా చూపిదని అడుగుతున్నారా? అవును. చూపియాలి. వాట్ ఎవర్ ఈవెన్ 1 ఎర్రర్ ఉన్నా కూడా ఆ 1 ఎర్రర్ని ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ క్యాచ్ చేస్తుంది. అవ్వట్లేదా మీకు? లేదు మీ సిస్టమ్ రెడీగా ఉంది చూపిస్తాను, స్క్రీన్ షేర్ చేసినా పర్లేదు, విల్ సీ. అది ప్రాబ్లం సార్, నేను తర్వాత చూస్తాను. అది ఏ ప్రాబ్లం అయినా సరే, ఎక్స్పాత్ ఎక్కడైనా సరే, ఏదైనా సరే క్యాచ్ చేస్తుంది. ఎక్కడైనా మీ ఇంటర్ఫేస్ లో ఒక రెడ్ కలర్ హైలైట్ అయింది అంటే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది నార్మల్ గా. అది ట్రిగర్ అవ్వలేదు అంటే మన డిజైన్ లో ఏదో తప్పు ఉంది అని అర్థం. ఓకే, చెక్ చేయండి. స్టిల్ ఇష్యూ ఉంటే నాకు ఒకసారి స్క్రీన్ షాట్ అదే ఫోటో పెట్టండి, దెన్ ఐ విల్ చెక్. ఓకే, సో లెట్స్ talk today about encoders and decoders in CPI. Okay, so let me open one iFlow. So my account still have issues with creating your account and already details ఇచ్చాను, username password last class లో. సో దానికి రోల్స్ అసైన్ చేయలేదు, సో ఐ హావ్ అసైన్డ్ ఇట్ టుడే, సో ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే అకౌంట్ క్రియేషన్లో యూ కెన్ యూజ్ మై అకౌంట్. జస్ట్ మీ నేమ్తో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని యూ కెన్ డెవలప్ యువర్ ఐఫ్లోస్ ఇన్ దట్ ప్యాకేజ్. సార్ ఈఎస్పి మెసేజింగ్ డాట్ సెండ్ లో ఎస్ క్యాపిటల్ స్మాల్ సార్? ఏది పెట్టినా పర్లేదు, ఓకే, బట్ స్మాల్ పెట్టండి చాలు. ఈఎస్బిఎం వరకు క్యాపిటల్స్, రిమైనింగ్ అన్ని స్మాల్ ఉంటే బెటర్. ఓకే, అది ఎస్ నేను క్యాపిటల్ పెట్టాను, అయినా వర్క్ చేస్తుంది, టెస్ట్ చేశాను, వర్క్ అవుతుంది. ఓకే, సో ఫార్ మనం తీసుకుంటే స్మాల్ ఎస్ స్మాల్ లెటర్స్ తీసుకోండి. ఓకే, సో ఫార్ మనం స్ప్లిట్టర్ చూసాం. ఓకే, 1 సెకండ్, పవర్ పోయింది మాకు. Is it clear now? Yes, sir. Yes. సో ఫార్ మనం స్ప్లిట్టర్ చూసాం, రౌటర్ చూసాం, మల్టీకాస్ట్ చూసాం.
సో ఇవి మనం నేర్చుకోవడమే కాకుండా దీని మీద సినారియోస్ కూడా చేసాం. సేమ్ వే దాని పక్కనే మనకి రౌటింగ్లో మనం ఈ 3 ప్యాలెట్ ఫంక్షన్స్ చూసాం. తర్వాత ట్రాన్స్ఫార్మేషన్స్లో కన్వర్టర్స్ చూసాం, కంటెంట్ మోడిఫైయర్ చూసాం. సో నెక్స్ట్ టుడే వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ డీకోడర్ అండ్ ఎన్కోడర్. సో ఇక్కడ మనకి డీకోడర్ అని ఉంది, ఎన్కోడర్ అని ఉంది. అసలు డీకోడర్స్ అంటే ఏంటి, ఎన్కోడర్స్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీకోడర్స్ అండ్ ఎన్కోడర్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్కోడర్స్ అన్న ఎన్కోడింగ్ అన్న ఒకటే. సో వాట్ ఈస్ ఎన్కోడింగ్? ఎన్కోడింగ్ అంటే ఏంటి, ఎప్పుడు మనం ఎన్కోడింగ్ అంటాం? అంటే మనం ఎన్వలప్ టైప్, అంటే మనం సీక్రెట్ లాక్ చేస్తున్నాం. సో ఏమన్నా ఒక డేటాని మనం స్టోర్ చేసి దానికి ఎవరికి అర్థం కాకుండా పెడితే దాన్ని అన్కోడెడ్ అంటారు. సో ఒక పాస్వర్డ్ ఉంది, ఎవరు బ్రేక్ చేయకపోతే దట్ పాస్వర్డ్ ఈజ్ అన్కోడెడ్. సో నో వన్ నోస్ ఇట్ అనమాట. సో బేసిక్గా ఒక ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, బేసిక్గా ఎన్కోడర్స్ అంటే ఇట్ విల్ కన్వర్ట్ రీడబుల్ ఫార్మాట్ టు నాన్ రీడబుల్ ఫార్మాట్. ఓకే, మనం ఒక రీడబుల్ ఫార్మాట్, ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ దిస్ ఈజ్ అఖిల్ నుంచి సంథింగ్ వేరే ఫార్మాట్కి ఒక మనిషి కానీ ఒక హ్యూమన్ కానీ అండర్స్టాండ్ చేసుకొని ఫార్మాట్కి కన్వర్ట్ చేస్తే విచ్ ఈస్ నాన్ రీడబుల్ ఫార్మాట్ అనమాట. సో విచ్ ఈస్ నాన్ రీడబుల్ ఫార్మాట్ ఆర్ అన్రీడబుల్ ఫార్మాట్. సో బేసిక్గా ఏంటి, ఒక రీడబుల్ ఫార్మాట్ నుంచి ఇంకో అన్రీడబుల్ ఫార్మాట్కి, అంటే ఒక అర్థమయ్యే సెంటెన్సెస్ నుంచి ఒక అర్థం కాని సెంటెన్స్కి మనం కన్వర్ట్ చేస్తే దాన్ని మనం ఎన్కోడింగ్ అంటాం. సో ఆ ఎన్కోడింగ్ కి యూజ్ చేసే ఫంక్షన్స్ ని మనం ఎన్కోడర్స్ అంటాం అనమాట. సేమ్ వే డీకోడర్స్ అంటే ఏంటి, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ వైస్ వర్డ్స్, అంటే దానికి ఆపోజిట్ అనమాట. ఒక విల్ కన్వర్ట్ ఫ్రమ్ అన్రీడబుల్ ఫార్మాట్ టు రీడబుల్ ఫార్మాట్. సో బేసిక్గా డీకోడ్ చేస్తాం, ఒకటి ఎన్కోడ్ అయిన డేటాని మనం డీకోడ్ చేస్తాం అనమాట. సో దానికి యూజ్ చేసే ఫంక్షన్స్ మనం డీకోడర్స్ అంటాం. సో ఇవి ఎక్కువ మనం రియల్ టైంలో యూజ్ చేయం, ఎన్కోడర్స్ కానీ డీకోడర్స్ కానీ. సో ఇన్ కేస్ యూజ్ చేయాల్సి వస్తే ఒక డీకోడర్ ఉంటుంది విచ్ ఈస్ కాల్డ్ base64 డీకోడర్ అండ్ ఎన్కోడర్, అది యూజ్ చేస్తాం. సో బేసిక్ ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ అంటే, ఎన్కోడింగ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ కన్వర్ట్ రీడబుల్ ఫార్మాట్ టు అన్రీడబుల్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డేటా వస్తుంది సిపిఐకి, హాయ్ దిస్ ఈస్ అఖిల్ అని ఒక, ఫర్ ఎగ్జాంపుల్ XML జేసన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చూస్తే అర్థమవుతుంది. ఓకే దిస్ ఈస్ ద జేసన్ ఫార్మాట్, దిస్ ఈస్ ద XML ఫార్మాట్, లేదు దిస్ ఈస్ ద ప్లెయిన్ టెక్స్ట్. సో దిస్ ఈస్ ద ప్లెయిన్ టెక్స్ట్. సో మీరు ఈజీగా చదవగలరు. ఓకే హాయ్ దిస్ ఈస్ సంథింగ్ నేమ్, మీ నేమ్, ఇది వస్తుంది. సో విచ్ ఈస్ రీడబుల్ ఫార్మాట్. ఇప్పుడు దీన్ని మనం అన్రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇంకెవరైనా ఓపెన్ చేసినా, మనం ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు ఈ డేటా ఎక్కడైనా లీక్ అయినా, ఎవరైనా హ్యాక్ చేసినా కూడా ఆ డేటా వాళ్ళకి అర్థం కాకూడదు అనమాట. సో సంథింగ్ ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది హాయ్ దిస్ ఈజ్ అఖిల్ అని, కానీ ఇక్కడ మీకు ఏం అర్థం అవ్వట్లేదు. విచ్ ఈస్ నాన్ రీడబుల్ ఫార్మాట్, అన్రీడబుల్ ఫార్మాట్. సో ఇలా రీడబుల్ ఫార్మాట్లోంచి ఇలా నాన్ రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలంటే యూ నీడ్ టు యూస్ ఎన్కోడర్స్. ఓకే, నెక్స్ట్ డీకోడర్స్. డీకోడర్స్ అంటే అగైన్ వైస్ వర్సా. దీని నుంచి ఇఫ్ యూ want to convert into unreadable format to readable format, then you will use the decoders. సో దీంట్లో మనకి మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ కామన్ గా మనం యూజ్ చేసే ఎన్కోడర్స్ కానీ డీకోడర్స్ కానీ ఏమంటాం అంటే base64 ఎన్కోడర్ ఆర్ డీకోడర్. ఓకే, దీంతో పాటు మనకి gzip ఎన్కోడర్ ఉంటుంది, తర్వాత జిప్ ఎన్కోడర్ ఉంటుంది, MIME మల్టీ పార్ట్ అని ఉంటుంది. అసలు మనం యూజ్ చేయాలి MIME మల్టీ సంథింగ్. ఓకే, base64 ఎన్కోడర్, డీకోడర్, gzip ఎన్కోడర్, డీకోడర్, జిప్ ఎన్కోడర్ అండ్ డీకోడర్. సో ఇవన్నీ ఎన్కోడర్స్ అనమాట. ఎన్కోడర్లో ఈ 4 ఉంటాయి, డీకోడర్స్లో ఈ 4 ఉంటాయి. సో ఎందుకు యూజ్ చేస్తాం, రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తాం? ఇఫ్ సెండర్ ఇప్పటి వరకు మనకి XML కానీ JSON కానీ ఒక ప్లెయిన్ టెక్స్ట్ కానీ పంపించాడు, రేపు ఎప్పుడైనా వాళ్ళు వేరే ఫార్మాట్లో పంపిస్తారు, విచ్ ఈస్ base64 ఫార్మాట్లో మనకి పంపిస్తారు. ఓకే, ఈ ఫార్మాట్లో పంపించినప్పుడు ఒక జిప్ ఫార్మాట్ కానీ జీజిప్ కానీ ఏం ఫార్మాట్ అయినా మనకు పంపించినప్పుడు మనం ఏం చేస్తాం, మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, మేము డేటా పంపిస్తున్నాం, ఆ డేటాని మీరు కన్వర్ట్ చేసి లేదంటే స్ప్లిట్ చేసి లేదంటే మ్యాపింగ్ చేసి పంపండి అంటారు. అంటే మనకు ఒక రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేస్తాం. కానీ డైరెక్ట్ ఈ ఫార్మాట్ మనం సిపిఐకి తీసుకొచ్చేదే వర్క్ అవుతుందా? ఇట్ విల్ నాట్ వర్క్, బికాస్
దిస్ ఈజ్ నాట్ అన్ XML, దిస్ ఈజ్ నాట్ అన్ JSON, దిస్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ ప్లెయిన్ టెక్స్ట్. సో అసలు ఈ ఫార్మాట్ అర్థం కాదు. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే అన్రీడబుల్ ఫార్మాట్ నుంచి రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. అలాంటి కేసెస్లో మనం డీకోడర్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇలా మనం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు ఎన్కోడ్ ద డేటా ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డీకోడ్ ద డేటా, దెన్ విల్ గో విత్ ద ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్. సో బేసిక్గా ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ అంటే ఇట్ విల్ కన్వర్ట్ రీడబుల్ ఫార్మాట్ టు అన్రీడబుల్ ఫార్మాట్. వేరస్ డీకోడర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రిప్కి వెళ్తున్నారు, ఏదో ఒక వెకేషన్కో ఏదో ఒక ట్రిప్కి వెళ్తున్నారు. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ క్లోత్స్ అన్ని ఒక సూట్ కేస్ తీసుకొని ఒక ట్రాలీలో క్లోత్స్ అన్ని ప్యాక్ చేసుకుంటారు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ ఎన్కోడింగ్ యువర్ క్లోత్స్ విత్ ద ట్రాలీ అనమాట. సో లోపల ఏముందో ఎవరికి అర్థం కాదు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ దీన్ని మనం ఎన్కోడింగ్ అంటాం. ఎప్పుడైతే మీరు ఓపెన్ చేసి లోపల ఉన్న క్లోత్స్ అన్ని ఓపెన్ చేస్తారో నథింగ్ బట్ యువర్ అన్ప్యాకింగ్, మీరు అంతా అన్ప్యాక్ చేసినప్పుడు దాన్ని బేసిక్గా డీకోడింగ్ అంటారు. సో ఒక లోపల ఉన్నది మనకి ఏం అర్థం కాదు, సూట్ కేసులో ఏముందో ఏం బట్టలు ఉన్నాయో, సో వీ డోంట్ నో వాట్ ఈస్ ఇన్సైడ్ అనమాట. సో వీ కాంట్ ఏబుల్ టు స్కాన్ ఇట్, మనం ఏం స్కానర్ కాదు కదా. సో మనం చూస్తే మనకేం అర్థం కాదు, జస్ట్ వీ విల్ సీ సమ్ ఆబ్జెక్ట్, ఒక ట్రాలీ చూస్తాం, కానీ లోపల ఉన్నది ఏముందో మనకు అర్థం కాదు. సో ఇలా మనం ఒక డేటాని మనం అన్రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలంటే లోపల ఏం డేటా ఉంది, అది XML లేదంటే ఎంప్లాయీ డేటానా, ప్రొడక్ట్ డేటానా, లేదు ఇన్వాయిస్ డేటానా, వాట్ ఎవర్ ద డేటా ఇట్ ఈస్. సో ఒక డేటాని రీడబుల్ ఫార్మాట్లోంచి అన్రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలంటే వీ విల్ యూస్ ఎన్కోడర్స్. అదే డేటాని అన్రీడబుల్ ఫార్మాట్ నుంచి రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలంటే వీ విల్ యూస్ డీకోడర్స్ అనమాట. సో దిస్ ఈస్ ద explanation of encoders and decoders. Let us see in CPI. ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. సో వీళ్ళు ఏమన్నారు, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, ఫ్రమ్ సెండర్, ఓకే, సెండర్ నుంచి మనకు ఒక XML వస్తుంది. సో కానీ ఇప్పుడు రిసీవర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద డేటా ఇన్ base64 ఎన్కోడింగ్ ఫార్మాట్. మీరు డేటా పంపించేటప్పుడు సో యాజ్ సెక్యూరిటీ పర్పస్ కానీ లేదు అంటే మా సైడ్ ఉన్న ఇష్యూస్ వల్ల కానీ మీరు ఎన్కోడింగ్లో పంపండి, మేము దాన్ని డీకోడింగ్ చేసుకుంటాం. అంటే ఎవరికి అర్థం కాని లాంగ్వేజ్లో పంపండి అంటున్నారు. బేసిక్గా ఎన్కోడ్ చేయమంటున్నారు. అలా ఎన్కోడ్ చేయాలంటే మన దగ్గర ఉన్న ప్యాలెట్ ఫంక్షన్ ఏంటంటే base64 ఎన్కోడర్. సో బేసిక్గా XML వస్తుంది. ఆ XMLని మనం ఇప్పటి వరకు డైరెక్ట్గా రిసీవర్కి పంపించేసాం. అలా పంపకుండా దే ఆర్ ఆస్కింగ్ అస్ టు సెండ్ ఇన్ base64 ఎన్కోడింగ్ ఫార్మాట్. సో ఈ ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా మనకి ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ ఉంటాయి. సో ట్రాన్స్ఫార్మేషన్ స్టెప్స్లో యూ విల్ సీ డీకోడర్స్ అండ్ ఎన్కోడర్స్. ఎన్కోడర్ మీద క్లిక్ చేస్తే యూ హ్యావ్ base64 ఎన్కోడర్, gzip కంప్రెషన్, MIME మల్టీపార్ట్ ఎన్కోడర్, జిప్ కంప్రెషన్. సో ఫస్ట్ మోస్ట్ ఎక్కువ యూజ్ చేసేది, అసలు యూజ్ చేయాల్సి వస్తే యూజ్ చేసేది విచ్ ఇస్ నథింగ్ బట్ base64 ఎన్కోడర్. ఓకే, సో ఈ base64 ఎన్కోడర్లో మీరు చేయాల్సింది ఏముండదు, నథింగ్. మీరు కాన్ఫిగర్ చేయాలి లేదంటే ఈ డేటాని కన్వర్ట్ చేయాలని కాన్ఫిగరేషన్ ఏముండదు అనమాట. సింపుల్గా మీరు ఏం పంపించినా, వాట్ కైండ్ ఆఫ్ డేటా, మీరు ఎలాంటి డేటా, మీరు JSON పంపండి, ప్లెయిన్ టెక్స్ట్ పంపండి, XML పంపండి, వాట్ ఎవర్ ద డేటా యూఆర్ సెండింగ్, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దట్ డేటా ఇంటూ base64 ఎన్కోడింగ్ ఫార్మాట్ దెన్ యూ నీడ్ టు యూస్ base64 ఎన్కోడర్. సో సింపుల్గా లెట్ మీ డూ ఏ సిమ్యులేషన్. So I think we are from CPI అని నేను ఒక టెక్స్ట్ పంపిస్తున్నా, లెట్ us do a simulation. సో మనకు ఒక డేటా వస్తుంది base64కి. కన్సిడర్ సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. ఇప్పుడు రిసీవర్కి ఏం కావాలి, base64 ఎన్కోడింగ్ ఫార్మాట్లో కావాలి. మీరు XML పంపించినా వాళ్ళకి అర్థం కాదు, JSON పంపించినా అర్థం కాదు, ఏం పంపించినా అర్థం కాదు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద డేటా ఇన్ ఒక ఫార్మాట్. వాట్ ఈస్ దట్ ఫార్మాట్, base64 ఫార్మాట్ అనమాట. సో అలా ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలంటే డేటాని మనం కన్వర్ట్ చేయాలి. హౌ కెన్ వి కన్వర్ట్, సో JSON టు XML కన్వర్టర్స్ ఇవి యూస్ చేసి మీరు కన్వర్ట్ చేయలేరు. సో దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ఎన్కోడెడ్ ఫార్మాట్, base64 ఎన్కోడెడ్ ఫార్మాట్. అలా ఎన్కోడ్ ఫార్మాట్లో మనం పంపాలి అంటే యూనిట్ యూస్ base64 ఎన్కోడర్. సో ఇఫ్ ఐ గో టు ద అవుట్పుట్, సో ఇది చూస్తే నేను పంపించిన హాయ్ టీమ్, వీఆర్ ఫ్రమ్ CPI టీమ్ అని సంథింగ్ ఏదో పంపించాను. సో నేను పంపించిన ప్లెయిన్ టెక్స్ట్కి ద అవుట్పుట్ ఇట్ గివెన్ ఇవేమి ఇచ్చింది, ఎన్కోడర్ విచ్ ఇస్ నథింగ్ బట్ సమ్ డేటా ఇచ్చింది. సో విచ్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్. సో కానీ దీన్ని యూస్ చేసి మీరు ఏమన్నా చదవగలరా, వి కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఎవరికైనా ఈ డేటా వచ్చినా కూడా వాళ్ళకి అర్థం కాదు లోపల ఏం డేటా ఉందో, లోపల ఏం డేటా ఉందో, ఇది ఆర్డర్స్ డేటానా లేదంటే ఎంప్లాయీ డేటానా, అసలు XML JSON ప్లెయిన్ టెక్స్ట్, వాళ్ళకి ఏం అర్థం కాదు. అంటిల్ అన్లెస్ ఈ డేటాని వాళ్ళు మళ్ళీ డీకోడ్ చేస్తే కానీ అర్థం కాదు.
సో ఇలాంటి కేసెస్లో మనం ఒక రిసీవర్ సిస్టమ్ వాళ్ళు మన ఎన్కోడింగ్ ఫార్మాట్లో కానీ డీకోడింగ్ ఫార్మాట్లో కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే దెన్ విల్ గో విత్ ద base64 ఎన్కోడర్. సో ఇప్పుడు మనకి డేటా వస్తుంది, ఎన్కోడ్ చేసి మనకు పంపాలి. అదే కేసులో ఇఫ్ సమ్వన్ సెండర్ వాళ్ళు మనకి ఇప్పుడు డీకోడర్ ఏదైతే డేటా ఉందో ఈ డేటాలో పంపిస్తున్నారు, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎన్కోడెడ్ డేటా. మన ఒక సిపిఐకి సోర్స్ నుంచి ఎన్కోడెడ్ డేటా వస్తుంది. సో ఇంతకుముందు ఏమొచ్చింది, సెండర్ నుంచి XML వచ్చింది, రిసీవర్కి ఎన్కోడింగ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి base64 ఎన్కోడర్ యూస్ చేసాం. ఇప్పుడు ఈ డేటా మన సిపిఐకి వస్తుంది. సో ఈ డేటాని ఏం చేయాలి, ఈ డేటాకు వచ్చాక మళ్ళీ మనం జస్ట్ XML స్ప్లిట్టరో లేదంటే కన్వర్టరో సంథింగ్ వీ నీడ్ టు యూస్. కానీ డైరెక్ట్గా ఈ డేటాని నేను స్ప్లిట్టర్కి కన్వర్టర్కి పంపిస్తే ఇట్ విల్ అండర్స్టాండ్, ఇట్ విల్ వర్క్, ఇట్ వోంట్ వర్క్ బికాస్ దిస్ ఈస్ నాట్ అండ్ ప్రాపర్ ఫార్మాట్, దిస్ ఈస్ నాట్ అండ్ XML, దిస్ ఈస్ నాట్ అండ్ CSV, దిస్ ఈస్ నాట్ అండ్ JSON. సో ఆ డేటాని ఏం చేయాలన్నా మనకు అర్థం కాదు, స్ప్లిట్టర్ వర్క్ అవ్వదు, కన్వర్టర్ వర్క్ అవ్వదు, ఏ ప్యాలెట్ ఫంక్షన్ ఈ డేటాతో వర్క్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, వీ నీడ్ టు డీకోడ్ దిస్ డేటా. ఫస్ట్ ఈ డేటాని మనం రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అలా మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ద స్టెప్ వీ నీడ్ టు యూజ్ ఇస్ ఎనీ base64 డేటా మనకు వస్తుంటే దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి, డీకోడ్ చేసుకోవాలంటే అగైన్ యూ కెన్ యూజ్ base64 డీకోడర్. base64 అని టైప్ చేస్తే డీకోడర్ అనే సెక్షన్లో సో యూ విల్ హ్యావ్ base64 డీకోడర్. ఆర్ ఎల్స్ మీరు మళ్ళీ ఇక్కడికి వెళ్తే ట్రాన్స్ఫార్మేషన్కి, ఇక్కడ యూ విల్ హ్యావ్ డీకోడర్స్. సో ఏదైతే ఎన్కోడర్లో చూసారో, ఎన్కోడర్లో ఏమైతే ఎన్కోడర్స్ చూసారో సేమ్ టైప్ మనకి డీకోడర్స్లో కూడా ఉంటుంది అనమాట. సో base64 gzip, MIME, multipart, zip decompression. సో ఇలా మనకి మల్టిపుల్ డీకోడర్స్ ఉంటాయి. సో base64 డీకోడర్ యూస్ చేస్తున్నాం. ఎందుకు మనం ఇక్కడ base64 డీకోడర్ యూస్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు సోర్స్ నుంచి వచ్చే ఫార్మాట్ ఎన్కోడింగ్ ఫార్మాట్లో ఉంది. సో వీఆర్ గెట్టింగ్ డేటా ఇన్ ఎన్కోడింగ్ ఫార్మాట్. ఎన్కోడింగ్ ఫార్మాట్ అంటే ఏంటి, విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ వన్. ఇలా ఎన్కోడింగ్ ఫార్మాట్లో వస్తుంది. సో ఈ ఫార్మాట్ చూస్తే మనకు అర్థం కాదు, ఈవెన్ మనం హ్యూమన్స్కి అర్థం కాదు, సో ఈవెన్ మన సిస్టమ్కి అర్థం కాదు, ఎందుకంటే అవర్ సిపిఐ విల్ వర్క్ ఆన్ మోస్ట్లీ ఆన్ XML మీద వర్క్ అవుతుంది. ప్రతి ప్యాలెట్ ఫంక్షన్ XML మీద వర్క్ అవుతుంది అనమాట. డైరెక్ట్ మీరు ఈ డేటా పంపిస్తే ఫెయిల్ అవుతుంది, ఓకే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ XML బట్ వీ రిసీవ్డ్ సంథింగ్ అని ఫెయిల్ అవుతుంది. మీ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అయ్యి ఆ ఎర్రర్ అనేది మెయిల్కి వెళ్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ డేటాని ఎన్కోడింగ్ ఫార్మాట్లో ఉంచి మనం డీకోడ్ చేసుకోవాలి, మనకు అర్థమయ్యేలాగా, మన సిస్టమ్కి అర్థమయ్యేలాగా డీకోడ్ చేసుకోవాలి. అలా డీకోడ్ చేయాలంటే ద స్టెప్ యూనిట్ టు యూజ్ ఇస్ base64 decoder. So when you will go for the base64 decoder, when you are getting the data in base64 encoding format, ఒక ఎన్కోడెడ్ డేటా వస్తుంది, దాన్ని మనం డీకోడ్ చేయాలి. డీకోడ్ చేస్తే మనకు అర్థమవుతుంది. అలాంటి కేసెస్లో వీల్ గో విత్ ద డీకోడర్. లెట్ మీ స్టాప్ ఏ సిమ్యులేషన్ హియర్. ఓకే, సో ఇప్పుడు సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది విచ్ ఈస్ ఎన్కోడింగ్ ఫార్మాట్. సో ఎన్కోడింగ్ ఫార్మాట్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ వన్. ఈ డేటాని మనం కన్వర్ట్ చేయాలి. సో ద ఇన్పుట్ టు సిపిఐ ఇస్ విచ్ ఇస్ దిస్ వన్. సో ఇది డైరెక్ట్గా ఈ డేటాని మీరు కన్వర్టర్కో స్ప్లిట్టర్కో పంపిస్తే యూ వోంట్ అండర్స్టాండ్, ఇట్ వోంట్ అండర్స్టాండ్, అవర్ ఫంక్షన్స్ విల్ ఫెయిల్ బికాస్ మనం XML ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దే ఆర్ సెండింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిజైన్ వర్క్ అవ్వాలి, లేదు మన ప్యాలెట్ ఫంక్షన్స్ వర్క్ అవ్వాలి అంటే యూనిట్ టు కన్వర్ట్ ఇట్. సో మీరు కన్వర్ట్ చేయాలంటే యూజ్ చేయాల్సిన స్టెప్ base64 డీకోడర్. ఇఫ్ ఐ గో టు ద అవుట్పుట్ నౌ, డీకోడర్కి వెళ్తే సో హాయ్ టీమ్, వీఆర్ ఫ్రమ్ సిపిఐ. సో ఆటోమేటిక్గా డీకోడ్ చేసింది, అంటే అన్రీడబుల్ ఫార్మాట్లోంచి రీడబుల్ ఫార్మాట్లోకి తీసుకొచ్చింది అనమాట. సో ఇదే డేటా ఫర్ ఎగ్జాంపుల్ XML ఉంటే XML వస్తుంది. నెక్స్ట్ యూ విల్ సెండ్ టు ద స్ప్లిట్టర్ కానీ కన్వర్టర్ కానీ పంపించి మీకు కావాల్సిన వ్యాలిడేషన్స్, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వర్క్ చేస్తారనమాట. సో మీరు base64 ఎన్కోడర్లో కానీ డీకోడర్లో కానీ చూస్తే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కాన్ఫిగరేషన్. ఎక్స్ప్లిసిట్గా మీరు చేయాల్సింది ఏం లేదు. సో ఎప్పుడు యూస్ చేస్తారు, జస్ట్ మీకు ఎప్పుడైనా base64 ఎన్కోడింగ్ ఫార్మాట్ వస్తే దాన్ని డీకోడ్ చేయడానికి డీకోడర్ యూస్ చేస్తారు. లేదు ఎప్పుడైనా రిసీవర్ వాళ్ళు ఎన్కోడింగ్ ఫార్మాట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఎట్ ద ఎండ్ మీరంతా డేటా వచ్చింది, కన్వర్ట్ చేశారు, స్ప్లిట్ చేశారు, లేదంటే స్ట్రక్చర్ చేంజ్ చేశారు, మ్యాపింగ్ చేశారు, ఎన్ నెంబర్ ఆఫ్ ప్యాలెట్ ఫంక్షన్స్ యూస్ చేసి మీరు రిక్వైర్మెంట్ డెవలప్ చేశారు. ఎట్ ద ఎండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ డేటా ఇన్ ఎన్కోడింగ్ ఫార్మాట్. ఓకే, అప్పుడు ఏం చేస్తారు, లాస్ట్ స్టెప్లో base64 ఎన్కోడర్ యూస్ చేసి మనం ఏదైతే డేటా పంపిస్తున్నామో ఆ డేటాని మనం కన్వర్ట్ చేసి ఎన్కోడింగ్ ఫార్మాట్లో పంపిస్తాం అనమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ ఎన్కోడర్ అండ్ డీకోడర్ వీ విల్ యూజ్ ఇన్ రియల్ టైమ్. సో ఎక్కువ అసలు ఎన్కోడర్స్ డీకోడర్స్ ఇన్ కేస్
సో ఎవరైనా ఎక్స్ప్లిసిట్గా మాకు ఎన్కోడింగ్ ఫార్మాట్ కావాలి, లేదు మీకు డీకోడింగ్ ఫార్మాట్ కావాలన్నప్పుడు వీల్ గో విత్ దిస్ వన్. ఓకే, దట్ ఈస్ ద base64 encoder and decoder. Is it clear? ఎస్ సార్. Okay. అఖిల్, అంటే ఏ ఫార్మాట్ లో డేటా వచ్చినా ఇదే వాడతామా? base64 encoder decoder, XML, CSV, file format. Anything. So let me take one more example. I will take one orders data. మనకు ఒక ఆర్డర్స్ డేటా వస్తుంది. సో మనం ఏం చేసాం, కన్వర్ట్ చేసి స్ప్లిట్ చేసి వీఆర్ సెండింగ్ టు రిసీవర్. కానీ ఇప్పుడు రిసీవర్ ఏమన్నాడు, సో XML పంపిస్తున్నావు కానీ మాకు XML వద్దు, సేమ్ XMLనే ఒక ఎన్కోడింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి మాకు పంపండి అన్నారు. సేమ్ వాట్ ఎవర్ వీఆర్ సెండింగ్ ఎట్ ద ఎండ్ వీ విల్ యూస్ ఎన్కోడర్. సో ఆటోమేటిక్గా ఈ XMLని ఏం చేస్తుందంటే ఈ ఎన్కోడర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ base64 ఎన్కోడింగ్ ఫార్మాట్. ఆ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి రిసీవర్కి పంపిస్తుంది అనమాట. మీరు రన్ ద సిమ్యులేషన్. సో ఇట్ వోంట్ బోదర్ అబౌట్ యువర్ ఫార్మాట్. మీరు XML పంపిస్తున్నారా, JSON పంపిస్తున్నారా, వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ base64. సో ఇక్కడ చూస్తే ద ఎంటైర్ XML హెస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ అన్రీడబుల్ ఫార్మాట్. చూస్తే ఎవరికి అర్థం కాదు. సో ఎంత డీకోడ్ చేయాలన్నా, ఎంత మేధావైనా ఈ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వన్ అంటిల్ అన్లెస్ he convert or he decode this data into readable format. Okay, even image kuda meeremonna, for example, let me remove this one. I will try to upload one image, upload from PDF na payslip upload chesta. Okay, let us see whether it will convert or not. అంటే ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఆ డాక్యుమెంట్ ఉన్న డేటా అంతా అది స్కాన్ చేసుకుంటుంది. వాట్ ఎవర్ ద డేటా యు ఆర్ అప్లోడింగ్, ఆ డేటాని మొత్తం base64 ఎన్కోడింగ్ ఫార్మాట్ లోకి చేస్తుంది. సో నా ఎంటైర్ పే స్లిప్ అంతా base64 ఎన్కోడింగ్ ఫార్మాట్ కి ఇది మనం కన్వర్ట్ చేసాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం రిసీవర్ కి ఫర్ ఎగ్జాంపుల్ SFTP సర్వర్ లో కానీ సెండర్ నుంచి మనకు ఒక ఇమేజెస్ కానీ లేదు అంటే కొన్ని డాక్యుమెంట్స్ కానీ వచ్చినప్పుడు రిసీవర్ కి మనం ప్లేస్ చేస్తాం. కానీ ప్లేస్ చేసేటప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఆ డాక్యుమెంట్స్ హ్యాండిల్ చేయలేకపోవచ్చు. అలాంటి కేసెస్లో ఏం చేస్తాం, ఈవెన్ ఆ డాక్యుమెంట్స్ని కూడా మనం base64 ఎన్కోడింగ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి జస్ట్ ఈ ఫైల్ని అక్కడ డ్రాప్ చేస్తాం. వాళ్ళు పిక్ చేసుకొని వాళ్ళు బ్యాక్ ఎండ్లో దే విల్ కన్వర్ట్ ఇట్ బ్యాక్ ఇంటూ PDF అగైన్. ఇలా మనం ఎన్కోడర్స్ డీకోడర్స్ యూజ్ చేస్తాం. సో వాట్ ఎవర్ ద కంటెంట్ యువర్ సెండింగ్, ఇఫ్ సమ్మన్ ఈస్ expecting in encoding format, you will use base64 encoder. If someone is sending in encoding format, you will use decoder to decode the data. సో అంతకు మించి దీంట్లో మనకి కాన్ఫిగరేషన్స్ ఏమి ఉండవు అనమాట ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ లో. క్లియర్? స్మాల్ డౌట్. గో ఆన్. సమ్ టైమ్ సెండర్ నుంచి డేటా ఎన్కోడ్ చేస్తుంది సార్, అప్పుడు ఆ డేటా అది base64 ఉందా లేకుంటే ఎలా ఉంది, అప్పుడు మనం ఏది యూజ్ చేయాలి సార్ అప్పుడు? సేమ్ base64 దే విల్ టెల్ యూ మేము పంపించే డేటా base64 అని చెప్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ప్రతిసారి మెసేజ్ టు మెసేజ్ ఎవరు డేటా చేంజ్ చేయరు అనమాట. సో వాళ్ళు XML పంపిస్తున్నారా, త్రూ అవుట్ యువర్ ఇంటర్ఫేస్, త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ ఉన్నంతసేపు దే విల్ సెండ్ ఓన్లీ XML. సో JSON పంపిస్తున్నారా, ఎప్పుడు JSON పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు JSON పంపించి రేపు ఎప్పుడైనా XML పంపిస్తున్నారంటే దేర్ ఇష్యూ. సో మీరు అడిగిన XMLకి మేము డిజైన్ చేసాం, సో కాబట్టి మీరు XML పంపాలి. మీ ఇష్టం వచ్చినట్టు JSON పంపిస్తే అవర్ ఇంటర్ఫేస్ విల్ నాట్ వర్క్. If they want to change the structure, first they need to inform us. Okay, మేము ఎప్పుడు XML పంపిస్తున్నాం కానీ మా సిస్టమ్ చేంజ్ అయింది, మేము అప్గ్రేడ్ చేసుకున్నాం, ఫ్రమ్ నౌ ఆన్ వీ విల్ సెండ్ ద డేటా ఇన్ JSON. సో దే నీడ్ టు అప్డేట్ అస్. అప్పుడు మళ్ళీ మనం డెవలప్మెంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మన డెవలప్మెంట్లో చేంజ్ చేసి దెన్ విల్ మూవ్ టు ద క్వాలిటీ, దెన్ టు ప్రొడక్షన్. ఓకే సార్. Okay, so that is the encoding and decoding, base64 encoder and decoder. So దాంతో పాటు we have couple of more encoders and decoders. So for example we'll go with encoders first. So base64 encoder చూసారు. So in case if you want to encode the data, then we'll go with the base64. Next, gzip compression or zip compression, రెండు ఫంక్షనాలిటీ సేమే.
ఏ ఎన్కోడర్స్ అయినా మీరు చూస్తే మీరు చేయాల్సింది ఏం లేదనమాట. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఏమి ఉండదు ఎన్కోడర్స్లో డీకోడర్స్లో. సింపుల్గా జస్ట్ పిక్ అండ్ డ్రాప్ ఏ. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మీరు .xml .json అని రిసీవర్లో ప్లేస్ చేస్తున్నారు. లేదు, అదే ఫైల్ని మనం జిప్ చేసి పంపాలి, లేదు gzip ఎక్స్టెన్షన్తో మనం ప్లేస్ చేయాలి. దెన్ యూ విల్ యూస్ ద జిప్ కంప్రెషన్. సో ఆర్ gzip కంప్రెషన్. gzip అంటే ద ఎక్స్టెన్షన్ విల్ బి ద .gzip. జిప్ అంటే ద ఎక్స్టెన్షన్ విల్ బి ద .zip. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డేటా వస్తుంది. ఓకే, ఒక ఆర్డర్స్ డేటా వస్తుంది. ఎప్పుడైతే ఒక డేటాని మనం gzip కంప్రెషన్కి పంపిస్తామో, ఎన్కోడర్స్లో ఉన్న డేటాని మనం gzip కంప్రెషన్కి పంపిస్తాం, ఏం చేస్తుందంటే ఆ ఫైల్ని జిప్ చేస్తుంది అనమాట. సో ఎస్ఎఫ్టిపిలో ప్లేస్ చేసేటప్పుడు జిప్ చేసి పెడుతుంది అనమాట. సో ఎందుకు ఇలాంటి కేసెస్ యూస్ చేస్తాం? ఎప్పుడు మనం జిప్కి యూస్ చేస్తాం? అసలు ఫర్ ఎగ్జాంపుల్ మీ కెరియర్లో కానీ మీరు ఎప్పుడైనా సిస్టమ్స్ యూస్ చేసేటప్పుడు, డాక్యుమెంట్స్ యూస్ చేసేటప్పుడు జిప్ చేసి ఉంటారు. సో ఎందుకు జిప్ చేస్తాం? ద మెయిన్ పర్పస్, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ జిప్? Compress the file. Exactly. So if you zip the Storage. file, Is sorry? reduce. Size reduce. File data So, storage. yeah, ఒక 1 GB ఫైల్ని మీరు జిప్ చేస్తే ఏమవుతుందంటే, సో ఇట్ విల్ బికమ్ ఒక 10 MB కిందో లేదంటే 5 MB కిందో కంప్రెస్ అవుతుంది. సో సేమ్ వే ఇన్ సిపిఐలో కూడా వెన్ యూఆర్ హ్యాండ్లింగ్ ద హ్యూజ్ ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూజ్ ఫైల్స్ వస్తుంది. ఓకే, సోర్స్ నుంచి మనకి హ్యూజ్ ఫైల్ వస్తుంది విచ్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ లైక్ 100 MB ఫైల్ వస్తుంది. ఇప్పుడు రిసీవర్కి మనం డైరెక్ట్లీ 100 MB ప్లేస్ చేయొచ్చు. వీ కెన్ హ్యాండిల్ 100 MB ఫైల్స్ ఇన్ సిపిఐ, మనకి ఏ ఇష్యూ లేదు. కానీ ఇప్పుడు రిసీవర్ ఏమంటున్నాడు, సో 100 MB అసలు మేము యాక్సెప్టే చేయం, మా సర్వర్ అంతా ఎక్కువ స్ట్రెస్ అయిపోద్ది మీరు 100 MB ఫైల్ పంపిస్తే. సో వాట్ ఈస్ అదర్ ఆల్టర్నేటివ్ అని యాజ్ ఎ సిపిఐ కన్సల్టెంట్ మిమ్మల్ని అడిగారు. సో మీరు 100 MB ఫైల్ మాకు పంపిస్తున్నారు ఎవ్రీడే, మీరు పంపించే ఫైల్ 100 MB ఉందన్నారు. సో యాజ్ ఏ సిపిఐ కన్సల్టెంట్ వాట్ ఈస్ అదర్ వే? బికాస్ మీరు 100 MB పంపిస్తే అసలు మా సిస్టమ్ పిక్ చేసుకోదు, సిస్టమ్ క్రాష్ అయిపోద్ది డ్యూ టు లోడ్ అన్నారు. సో అప్పుడు ఏం చేస్తాం మనం? ఓకే, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ కంప్రెస్ దట్ ఫైల్ అంటాం. సో ఏం చేస్తాం? ఆ 100 MBని మనం కంప్రెస్ చేసి ఒక 10 MB కింద 20 MB కింద పంపిస్తాం అని చెప్తాం. అలా కంప్రెస్ చేసి మనం పంపాలంటే మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటంటే జిప్ కంప్రెషన్ ఆర్ gzip కంప్రెషన్. gzip. సో జిప్ కి gzip కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. .gzip అని వస్తుంది, వేరే gzip అయితే .gzip అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ ఫైల్. ఓకే, సో ఇది ఒక ఫైల్ ఉంది, దీని సైజ్ ఎంత? 1.86 GB. సో ఇఫ్ ఐ గో హియర్, go to the properties, the file size is 1.86 GB. సో ఈ డేటాని మనం డైరెక్ట్గా పంపించచ్చు. బట్ ఎంత సైజ్ మనం హ్యాండిల్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫోన్ ఉంది, మీ ఫోన్లో మోస్ట్ ఆఫ్ ఇప్పుడు అన్ని అడ్వాన్స్డ్ ఫోన్స్ కాబట్టి 16 GB ర్యామ్ లేదంటే 8 GB ర్యామ్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 GB ర్యామ్ తీసుకున్నారు, ఒక ఫోన్ ఉంది. ఎర్లియర్ మనకి ఎంఐ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, విచ్ ఇస్ బేసిక్ ఫోన్స్ ఉంటాయి. దే విల్ గివ్ ర్యామ్ ఆఫ్ 2 GB. ఈ 2 GB ఫోన్లో మీరు ఒక పబ్జీ ఇన్స్టాల్ చేశారు. సో పబ్జీ ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 2 GB. సో ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అవ్వదు, ఎందుకంటే నాకు నెసరీ సైజ్ లేదు మీ స్టోరేజ్ అని ఉంటుంది. ఈవెన్ దో యూ ఇన్స్టాల్డ్ ఇట్, సమ్ హోర్ అన్ని డిలీట్ చేసి ఫైల్స్ అన్ని డిలీట్ చేసి ఇన్స్టాల్ చేశారు, ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే ఈ ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దిట్ ఈస్ నాట్ సూటబుల్ అనమాట, మన ఫోన్లో సూటబుల్ అవ్వదు. సేమ్ ఇక్కడ కూడా మనకు 100 MB ఫైల్ పంపిస్తుంటే రిసీవర్ సిస్టంలో అది సూటబుల్ అవ్వదు. దే కాంట్ ఏబుల్ టు హ్యాండిల్ ద 100 MB ఫైల్. మనం ఏం చేస్తాం? దీన్ని మనం కంప్రెస్ చేస్తాం. సో పబ్జీ ఎలా ఉంటుందో, పబ్జీ లైట్ అని ఇంకో అప్లికేషన్ ఉంటుంది విచ్ ఈస్ లెస్ సైజ్. అలా ప్రతి అప్లికేషన్స్కి లైట్ అని ఇంకో అప్లికేషన్ ఉంటుంది. ఎవరికైతే ఫోన్లో మెమొరీ ర్యామ్ తక్కువ ఉంటుందో దే విల్ ఇన్స్టాల్ ద లైట్ అప్లికేషన్స్. ఇట్ విల్ బి హ్యావింగ్ ఓన్లీ 100 MB లేదంటే 50 MB సైజ్ ఉంటుంది. వేరే 2 GB నుంచి 100 MBకి వాళ్ళు రీడిజైన్ చేసి పబ్జీ లైట్ అని ఇంకో అప్లికేషన్ రిలీజ్ చేస్తారు. అలా ప్రతి హ్యూజ్ అప్లికేషన్స్కి. సో ఈవెన్ బేసిక్ ఫోన్స్ కూడా యూజ్ చేయాలి అప్లికేషన్స్ అని, దే విల్ లాంచ్ పబ్జీ లైట్ అనమాట. అలా ప్రతి అప్లికేషన్ లైట్ అప్లికేషన్ రిలీజ్ చేస్తారు. సో సేమ్ వే అదే ఎగ్జాంపుల్ మనం సిపిఐలో రిప్లికేట్ చేస్తే, సోర్స్ నుంచి మనకు 1 GB ఫైల్ వస్తుంది. ఆ 1 GB ఫైల్ని మనం రిసీవర్లో ప్లేస్ చేస్తుంటే వాళ్ళు ప్రాసెస్ చేయలేరు,
దే విల్ హ్యావ్ సమ్ ఇష్యూస్. ఓకే, మేము ప్రాసెస్ చేయలేకపోతున్నాం, మా సిస్టమ్ క్రాష్ అయిపోతుంది, మా సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది అన్నారు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 1 GB ఫైల్ని కంప్రెస్ చేయాలి. అలా కంప్రెస్ చేయడానికి మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటంటే విచ్ ఇస్ నథింగ్ బట్ gzip ఎన్కోడర్ ఆర్ జిప్ ఎన్కోడర్. సో gzip యూస్ చేస్తే .gzip కింద వెళ్తుంది ఫైల్, వేరే జిప్ కంప్రెషన్ యూస్ చేస్తే .zip కింద వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అప్లికేషన్, ఇదే ఫైల్ నేను తీసుకుంటే, సో ఇఫ్ యూ సీ the size of this 1.86 GB. when I try to compress this one, సో ఇక్కడ చూడండి కంప్రెస్ అనే ఆప్షన్ ఉంది. సో మనకి gzip అని ఉంది, జిప్ అని ఉంది. ఓకే, లెట్ మీ అడిషనల్ ఆప్షన్స్ లోకి వెళ్తే కంప్రెస్ మెథడ్, ఇక్కడ gzip అని ఉంది. సో ఇన్ CPI we have zip and we have gzip. సేమ్ వే ఇక్కడ కూడా ఉన్నాయి 2 ఆప్షన్స్. ఇఫ్ ఐ ట్రై టు compress this one into zip, let us see what will be the size will become compressed to zip file. Let us wait. Huge file kada, it will take some time. సో దిస్ ఈజ్ వన్ ప్రైమరీ ఎగ్జాంపుల్. ఇక్కడ 2 minutes 15 seconds చూపిస్తుంది. సేమ్ వే అలాంటి ఫైల్ మన సిపిఐకి వచ్చినా మనం అంతే టైం తీసుకుంటాం అనమాట. ఈవెన్ మనం పంపించినా కూడా వేరే సిస్టమ్స్కి అంతే టైం తీసుకుంటుంది. సో మనం ఎప్పుడు ఎంతెంత ఫైల్స్ మనం హ్యాండిల్ చేయకూడదు అనమాట సిపిఐలో. సో ఇఫ్ ఐ ట్రై టు కంప్రెస్ దిస్ వన్, ఇఫ్ ఐ సీ ద మెమోరీ ఆఫ్ దిస్ వన్, సో ఇట్ కేమ్ టు 55 MB. 55 MBకి వచ్చింది, అంటే 1.86 GB, నియర్లీ ఒక 2 GB ఫైల్, అంటే 2000 MB ఫైల్ ఇట్ కేమ్ టు 55 MB, విచ్ ఇస్ 5% అనమాట. ఒక 100% నుంచి 5%కి కంప్రెస్ అయింది. సో వీ కెన్ హ్యాండిల్ ఇట్. సో ఇదే ఫైల్ని ఇందాక ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఇట్ విల్ టేక్ 2 minutes అప్రాక్సిమేట్లీ. కానీ 55 MBని ఇట్ విల్ బి ట్రాన్స్మిటింగ్ ఇన్ లెస్ దెన్ సెకండ్స్ అనమాట, సెకండ్స్లోనే అయిపోతుంది. సేమ్ వే ఎవరైనా మనం హ్యూజ్ ఫైల్స్ హ్యాండిల్ చేసేటప్పుడు, ఎవరైనా ఎంత ఫైల్స్ మేము హ్యాండిల్ చేయలేము, మీరు కంప్రెస్ చేసి పంపండి అన్నప్పుడు, దెన్ వీల్ గో విత్ ద gzip కంప్రెషన్ ఆర్ జిప్ కంప్రెషన్. సో ఇదే gzipకి మనం ఒక డేటా పంపించి, ఇఫ్ యూ ట్రై టు సిమ్యులేట్ దిస్ వన్, let me open the Postman so that we can test end to end. ఒక్కోసారి సిమ్యులేషన్ చాలా టైం తీసుకుంటుంది సార్. ఇట్ విల్ టేక్, ట్రయల్ అకౌంట్ కదా నార్మల్లీ అంతే, అప్పుడప్పుడు అలా వియర్డ్గా బిహేవ్ చేస్తుంది. ఇట్స్ కంప్లీటెడ్, లెట్ us go to the output. సో ఇప్పుడు ఒక రీడబుల్ ఫార్మాట్ నుంచి, అంటే ఈ రీడబుల్ ఫార్మాట్ నుంచి నేను జిప్ చేసి రిసీవర్కి పంపిస్తున్నాను. ఇఫ్ యూ సీ ద అవుట్పుట్, జిప్ కంప్రెషన్లో కానీ gzip కంప్రెషన్ అవుట్పుట్ చూస్తే యూ కాంట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్, యువర్ ఫైల్ కంటెంట్స్ బైనరీ కంటెంట్ అని చెప్తుంది. సో మనం పంపించేది XML. సో సింపుల్ ప్లెయిన్ XML, ఒక చిన్న రికార్డ్ పంపించాం. ఈ చిన్న రికార్డ్ని కంప్రెస్ చేసి gzip కింద పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫైల్ని మీరు చదవాలనుకుంటే యూ కాంట్ ఏబుల్ టు రీడ్ ఇట్, మీరు ఏముందో, మీ లోపల ఏముందో తెలియదు, అంటిల్ అన్లెస్ యూ అన్జిప్ ఇట్. డైరెక్ట్ ఇప్పుడు నేను ఓపెన్లోకి వెళ్ళి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అంటే, ఐ ట్రై టు ఓపెన్ దిస్ వన్, లెట్ మీ 2 GB ఫైల్ కదా, ఇట్ ఈస్ టేకింగ్ టైం. సో ఇఫ్ యూ ట్రై టు ఓపెన్ దిస్ వన్, ఆ డేటా మనకు అర్థం కాదు, ఒక స్పెషల్ క్యారెక్టర్స్తో వేరే ఫార్మాట్లో ఉంటుంది. సో మనం ఎలా ఓపెన్ చేస్తాం, యూనిట్ టు అన్జిప్ ఇట్. అన్జిప్ చేసిన తర్వాత లోపల ఉన్న ఫైల్ని ఓపెన్ విత్ ద నోట్ ప్యాడ్ కొడతాం, సో దట్ ఏం డేటా ఉందో మనకు అర్థమవుతుంది అనమాట. సో సేమ్ వే మన సిపిఐకి gzip కంప్రెషన్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఒక డేటాని జిప్ కంప్రెస్ అంటే కంప్రెస్ చేసి పెడుతుంది అనమాట. సో అందుకే దాని డేటాని మనం చదవలేం. సో ఇఫ్ యూ గో టు ద ప్రాపర్టీస్ హెడర్స్, యూ హ్యావ్ నథింగ్. సో ఈ డేటాని మనం యాజ్ ఇట్ ఈస్గా రిసీవర్ కనెక్ట్ చేసి SFTP ప్లేస్లో .gzip అని పెడితే ఆటోమేటిక్గా ఈ ఫైల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట రిసీవర్కి. సో గో టు ద SFTP. సో డీటెయిల్స్ అన్ని ఇస్తారు ఇక్కడ, వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పంపించేది orders.zip అనేస్తే ఆటోమేటిక్గా ఫైల్ అనేది జిప్గా కంప్రెస్ అయ్యి జిప్ ఫైల్
రిసీవర్ ప్లేస్లో మనం రిసీవర్ సర్వర్లో మనం ప్లేస్ చేస్తాం. వాళ్ళు పిక్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. సేమ్ వే ఈ జీజిప్ ఎలా అయితే యూజ్ చేస్తామో జిప్ కూడా అంతే. జిప్ కంప్రెషన్. సో జీజిప్ కంప్రెషన్ అన్నా జిప్ కంప్రెషన్ అన్నా సేమ్, బోత్ ఆర్ ఫంక్షనాలిటీ సేమ్, రెండు కంప్రెస్ చేస్తుంది. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే జీజిప్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్స్టెన్షన్ జీజిప్ అని ఉంటుంది. ఓకే, జీజిప్ అని ఉంటుంది. వేరేస్ జిప్ యూజ్ చేస్తే దట్ ఎక్స్టెన్షన్ జిప్ అని ఉంటుంది అంతే. రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్ అనమాట. .xml ఎక్స్టెన్షన్స్ అంటే నథింగ్ బట్ మనం సోఫార్ మనం ప్లేస్ చేసాం కదా SFTP సర్వర్స్ లో .xml ఫైల్స్, .json ఫైల్స్, .csv ఫైల్స్. సో ఇలా వీటిని మనం ఎక్స్టెన్షన్స్ అంటాం. సో .csv సేమ్ వే ఇప్పుడు ఎప్పుడైతే మీరు జిప్ కంప్రెషన్స్ యూజ్ చేస్తారో దాని ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .zip లేదంటే .gzip అని ఉంటుంది అనమాట. సో ఇలా మనం జిప్ కంప్రెషన్స్ యూజ్ చేసుకొని మనకు వచ్చే ఫైల్, సో సింగిల్ ఇండివిజువల్ ఫైలే కంప్రెస్ చేస్తుంది. నేను 3 ఫైల్స్ వెంటనే పంపిస్తాను. ఆ 3 కంప్రెస్ అవ్వాలంటే ఇట్ వోంట్ కలెక్ట్ ఆల్ 3 మెసేజెస్. వచ్చే ఇండివిజువల్ ఫైల్ని కంప్రెస్ చేసి ఆ సింగిల్ ఫైల్ని SFTPలో ప్లేస్ చేయాలంటే దెన్ యూ విల్ గో విత్ ద జిప్ కంప్రెషన్ ఆర్ ఎల్స్ gzip కంప్రెషన్. బోత్ ఆర్ సేమ్. సో ఎప్పుడైతే జిప్ కంప్రెషన్ gzip కంప్రెషన్ యూజ్ చేస్తామో ఇట్ విల్ కంప్రెస్ అనమాట. సో దట్ మీన్స్ ఒక 100 MB ఫైల్ని కంప్రెస్ చేసి ఒక 1 MB ఫైల్గా పంపాలి రిసీవర్కి అన్నప్పుడు దెన్ యూ విల్ యూస్ కంప్రెషన్, gzip కంప్రెషన్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎన్కోడింగ్ ఫార్మాట్. సో base64 ఎన్కోడర్ అంటే ఒక ఫార్మాట్ని ఒక నాన్ రేబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి base64 ఎన్కోడింగ్ ఫార్మాట్తో కన్వర్ట్ చేసి రిసీవర్కి పంపాలంటే base64. వేరే జిప్ కంప్రెషన్ ఏంటి అంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ జిప్ ఫైల్స్. ఒక కంప్రెస్ చేసి gzip ఎక్స్టెన్షన్తో కానీ లేదు జిప్ ఎక్స్టెన్షన్తో కానీ మనం ప్లేస్ చేయాలంటే దెన్ యూ విల్ గో విత్ ద gzip కంప్రెషన్ ఆర్ జిప్ కంప్రెషన్. MIME మల్టీపార్ట్ ఎన్కోడర్ అంటే వీ విల్ నాట్ యూజ్ ఇట్ మచ్, బట్ ఇన్ కేస్ ఇది ఎక్కువ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు ఒక డేటా వస్తుంది, ఆ డేటాలో ఇమేజెస్ ఉన్నాయి, లేదు ఆ డేటాలో PDFs ఉన్నాయి, దాంతోపాటు ప్లెయిన్ టెక్స్ట్ ఉంది. అలాంటి కేసెస్లో MIME మల్టీపార్ట్ అని యూజ్ చేస్తాం అనమాట. బట్ ఇది రియల్ టైంలో మనం ఏం యూజ్ చేయం. బట్ ఐ విల్ టెల్ వన్ సినారియో లేటర్ హౌ టు హ్యాండిల్ దిస్ MIME మల్టీపార్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ వీ హ్యావ్ ఇన్ CPI. సో మనం ఏం చూసాం, సో ఫార్ ఎన్కోడర్స్ చూసాం. సో మనం కంప్రెస్ చేసి రిసీవర్ ప్లేస్ చేస్తున్నాం. సేమ్ వే డీకోడర్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఎలా అయితే మన base64 డీకోడర్ యూజ్ చేస్తున్నామో సేమ్ వే gzip డీకంప్రెషన్ అంటాం. అది కంప్రెషన్ అంటాం, దీన్ని డీకంప్రెషన్ అంటాం. అంటే అన్జిప్ చేయటం, మనకు వచ్చే ఫైల్స్ ని అన్జిప్ చేయాలి అంటే దెన్ విల్ గో విత్ ద gzip డీకంప్రెషన్ ఆర్ gzip డీకంప్రెషన్. సో కంప్రెషన్ కి ఆపోజిట్ డీకంప్రెషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SFTP నుంచి మనం జిప్ ఫైల్ పిక్ చేసుకున్నాం. ఆ జిప్ ఫైల్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక SFTP సినారియో ఉంది. SFTP నుంచి సోఫార్ మనం XMLs పిక్ చేసుకున్నాం, JSON పిక్ చేసుకున్నాం. సో ఇప్పటి వరకు మనం gzip ఫైల్స్ పిక్ చేసుకోలేదు. ఒక జిప్ ఫైల్ ని పిక్ చేసుకున్నారు, SFTP నుంచి పిక్ చేసుకున్నారు, CPIకి వచ్చింది. దీంట్లో XML డేటా ఉంటుందని మనకు తెలుసు, వాళ్ళు ముందే చెప్పారు. నేను ఒక XML పంపిస్తున్నాం, కానీ ఆ XML ని మేము జిప్ చేసి పంపిస్తున్నాం. డ్యూ టు ఫైల్ ఇష్యూస్ మేము జిప్ చేసి పంపిస్తున్నాం. పిక్ అండ్ ప్రాసెస్ ఇట్ అన్నారు. సో మనం జిప్ ఫైల్ పిక్ చేసుకున్నాం, CPIకి వచ్చింది. సో ఇప్పుడు రిసీవర్ వాళ్ళు ఏమన్నారు, సో వాళ్ళు XML పంపిస్తున్నారు కదా, మీరు కన్వర్ట్ చేసి మాకు JSON పంపండి అన్నారు. సో ఎప్పుడైతే మనకు జిప్ ఫైల్ CPIకి వస్తుందో మనం XML టు కన్వర్టర్ యూజ్ చేసి JSON రిసీవర్ పంపాలంటే ఇట్ విల్ వర్క్. ఇది వర్క్ అవుతుందా? జిప్ ఫైల్ తీసుకొచ్చి CPIలోకి డైరెక్ట్ జిప్ ఫైల్ నేను XML టు JSON కన్వర్టర్ పంపిస్తే సో వర్క్ అవ్వదు. ఎందుకంటే XML టు JSON ఇన్పుట్ ఈజ్ అన్ XML. ఈవెన్ దో దే ఆర్ సెండింగ్ XML, బట్ వాళ్ళు ఏం చేశారు, ఆ XML ని జిప్ చేశారు అనమాట, కంప్రెస్ చేశారు. సో మనం ఏం చేయాలి, దాన్ని డీకంప్రెస్ చేయాలి. బేసిక్ ఏం చేయాలి, దాన్ని అన్జిప్ చేయాలన్నమాట. అలా అన్జిప్ చేయాలి అంటే వీ నీడ్ టు యూస్ జిప్ డీకంప్రెషన్. ఓకే, సో ఈ డీకంప్రెషన్ యూజ్ చేసి దెన్ అప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న XML ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి XML టు JSON కి ఒక XML ఫైల్ వెళ్తుంది అనమాట. సో ఒక కంప్రెస్ చేయాలంటే విల్ గో విత్ ద జిప్ కంప్రెషన్ ఆర్ gzip కంప్రెషన్ ఆర్ జిప్ కంప్రెషన్. అదే ఫైల్స్ ని మనకు వచ్చే ఫైల్స్ మనకి ఇన్ కేస్ CPIకి జిప్ ఫైల్స్ వస్తుంటే లేదు gzip ఫైల్స్ వస్తుంటే దాన్ని డీకంప్రెస్ చేయాలి.
లోపల ఉన్న ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అన్నప్పుడు దెన్ విల్ గో విత్ ద డీ సారీ 1 సెకండ్ దెన్ విల్ గో విత్ ద డీకోడర్స్ అనమాట. సో ఆల్రెడీ మీరు కన్వర్టర్స్ కానీ స్ప్లిటర్స్ యూస్ చేసినప్పుడు దాంట్లో తార్ స్ప్లిటర్, జిప్ స్ప్లిటర్ ఇవన్నీ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దట్ వన్ దెన్? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? జిప్ స్ప్లిటర్ కి, జిప్ కంప్రెషన్ కి, జిప్ డీకంప్రెషన్ కి ఏంటి డిఫరెన్స్? స్ప్లిటర్ ఏం చేస్తుంది? మల్టిపుల్ మెసేజెస్ సింగిల్ మెసేజ్. స్ప్లిటర్ మీనింగ్ అది, బట్ జిప్ స్ప్లిటర్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ జిప్ స్ప్లిటర్? మల్టిపుల్ ఫైల్స్ ని జిప్ చేసేది. జిప్ స్ప్లిటర్ ఇప్పుడు మనకు మల్టిపుల్ ఫైల్స్ జిప్ చేసి వస్తే అవన్నీ ఇండివిజువల్ ఫైల్స్ లో పంపిస్తుంది. సో మనకు ఒక ఫైల్ వస్తుంది విచ్ ఈస్ కాల్డ్ ఎంప్లాయీ డేటా డాట్ జిప్ అనే ఒక జిప్ ఫైల్ వస్తుంది. సో ఓకే, దీంట్లో మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, లోపల మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాటన్నిటిని స్ప్లిట్ చేసి 1 by 1 పంపాలి. సో దాంట్లో XML ఫైల్ ఉండొచ్చు, లేదు JSON ఫైల్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాంట్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ఆ డేటాని ఒక కాంపోజిట్ జిప్ ఫైల్ కింద కంప్రెస్ చేసి మనకు పంపించారు. ఆ ఫైల్స్ని మనం స్ప్లిట్ చేయాలి. ఓకే, సో అలాంటి కేసెస్లో దెన్ విల్ గో విత్ ద స్ప్లిటర్. స్ప్లిటర్ ఏం చేస్తుంది అంటే జిప్ ఫైల్స్ని స్ప్లిట్ చేస్తుంది, లోపల ఉన్న ఫైల్స్ని స్ప్లిట్ చేస్తుంది అనమాట. వేరేస్ డీకంప్రెషన్ ఏం చేస్తుంది అంటే అన్జిప్ చేస్తుంది. సో ఒక ఫైల్ ఉంది, డాట్ జిప్ నుంచి నార్మల్ ఫైల్ కింద డీకంప్రెస్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్సెస్. లెట్ us see how it will work. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక జిప్ ఫైల్ని అటాచ్ చేస్తాను. లెట్ మీ టేక్ ఏ స్మాల్ జిప్ ఫైల్. ఓకే, idoc_integration.zip అని ఒక జిప్ ఫైల్ మనం పిక్ చేసుకున్నాం సోర్స్ నుంచి. సో ఈ జిప్ ఫైల్ డైరెక్ట్గా నేను ఇప్పుడు XML-లోకి కానీ కన్వర్టర్కి కానీ పంపిస్తే ఇట్ వోంట్ వర్క్. ఫస్ట్ ఆ ఫైల్ మనం ఏం చేయాలి? ఎక్స్ట్రాక్ట్ చేయాలి, లోపల ఉన్న డేటాని బయటకు తీసుకురావాలి. అలా దాన్ని మనం ఏమంటామంటే టెక్నికల్గా డీకంప్రెషన్ అంటాం. సో లోపల ఉన్న డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దానికోసం నేను యూజ్ చేసింది జిప్ డీకంప్రెషన్. gzip కాకుండా జిప్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? బికాస్ మై ఇన్పుట్ డేటా ఈస్ జిప్ అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఎక్స్టెన్షన్ ఈస్ .zip. అదే ఈ ప్లేస్లో .gzip ఉంటే యూ విల్ యూస్ gzip decompression. So if I try to simulate this one, let me end the simulation. Okay, there is an error. So zip file has more than one entry. అంటే దీంట్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయని చెప్తుంది. జిప్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయని చెప్తుంది. సో నేను ఇందాక ఏం చెప్పాను? జిప్ కంప్రెషన్ కానీ జీజిప్ కంప్రెషన్ కానీ ఒక్క ఫైల్ని కంప్రెస్ చేస్తుంది, ఏదో ఒక్క ఫైల్ని డీకంప్రెస్ చేస్తుంది అనమాట. సో లెట్ us see, ఒకసారి మనం ఎక్స్ట్రాక్ట్ ఓపెన్ చేసి idoc ఇంటిగ్రేషన్ ఆ ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎక్కడదో ఆ ఫైల్ ఏంటో. ఎక్స్ట్రాక్ట్ ఓపెన్. సో దీంట్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఇది వర్క్ అవ్వదు. సో ఎప్పుడైనా మీరు జిప్ కంప్రెషన్ కానీ జీజిప్ కంప్రెషన్ కానీ యూజ్ చేసేటప్పుడు ఇట్ విల్ హ్యాండిల్ ఓన్లీ సింగిల్ ఫైల్. లోపల మల్టిపుల్ ఫైల్స్ ఉంటే అది వర్క్ అవ్వదు అనమాట. సో లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఒక ఫైల్ తీసుకుందాం డాట్. ఓకే, సో లెట్ మీ టేక్ దిస్ XML. Let me take this XML, compress, where is compress, send it to compress zip file. సో ఈ ఫైల్ ని మనం అప్డేట్ చేద్దాం. సో మనకు సోర్స్ నుంచి ఇప్పుడు జిప్ ఫైల్ వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ దిస్ వన్. సో దిస్ ఈస్ ద .zip ఫైల్ మనకి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ .zip ఫైల్ ని మనం కన్వర్ట్, ఇప్పుడు XML ఉంది, లోపల XML డేటా ఉందని మనకు తెలుసు, పంపించిన వాళ్ళకి తెలుసు XML ఉందని. డైరెక్ట్ XML కాదని మనం ఇక్కడ డైరెక్ట్ మన ఫంక్షన్స్, మన ప్యాలెట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తే ఇట్ విల్ ఫెయిల్. బికాస్ అది ఫార్మాట్ వేరు, మనం యూజ్ చేసే మన ప్యాలెట్ ఫంక్షన్స్ వేరు. అవర్ ప్యాలెట్ ఫంక్షన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ డేటా ఇన్ XML, కానీ ఇక్కడ మనకి XML వస్తుంది, కానీ దట్ ఈస్ కంప్రెస్డ్ విత్ ద జిప్ అనమాట. జిప్ అనే అల్గారిథంతో కంప్రెస్ అయి ఉంది, దాన్ని మనం డీకంప్రెస్ చేయాలి, లేదు అంటే దాంట్లో ఉన్న ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి.
అలాంటి కేసెస్లో దెన్ విల్ గో విత్ ద జిప్ డీకంప్రెషన్. లెట్ మీ రన్ ద సిమ్యులేషన్ నౌ. Okay. There is an issue with CPI. మన ట్రయల్ అకౌంట్తో లెట్ మీ రీలోడ్ ఇట్. మనమే తెలిసిన ఫైల్ జిప్ చేద్దాం సార్, అది ఏదో డిఫరెంట్గా ఉంటుంది. సో ఇందాక నేను జిప్ ఫైల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే నోట్ ప్యాడ్లో ఇలా ఉంది. సో యూ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. లోపల ఏం డేటా ఉందో కూడా మనకు తెలియదు ఇలా చూస్తే. సో దిస్ ఈజ్ అ హ్యూజ్ ఫైల్. చూడటానికి మనం 2 GB ఫైల్ని ప్రతి ఈచ్ లైన్ చూస్తే దేర్ ఆర్ అన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ దట్ ఫైల్. సో దేర్ ఆర్ 28,000 సమ్ మోర్ దెన్ 2 lakh సంథింగ్. సో కానీ ఈచ్ ఫైల్ మనకి ఏమైనా అర్థం అవుతుందో వీ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. సో మనం అన్జిప్ చేసి దెన్ అగైన్ వీ నీడ్ టు ఓపెన్ అనమాట. సో ఒక రీడబుల్ ఫార్మాట్లోంచి నాన్ రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ జిప్ కంప్రెషన్. సో ఆ జిప్ ఫైల్ని ఎవరైనా ఓపెన్ చేస్తే దే కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ అంటిల్ అన్లెస్ దే అన్జిప్ ఇట్ అనమాట. సో బేసిక్గా ఒక నాన్ రీడబుల్ ఫార్మాట్ నుంచి రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి జిప్ కంప్రెషన్స్ కానీ ఎన్కోడర్స్ కానీ డీకోడర్స్ కానీ యూస్ చేస్తాం. కానీ ఏ ఎన్కోడర్ యూస్ చేయాలి, ఏ కేసులో ఏమి యూస్ చేయాలి అని బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఒకళ్ళు బేస్ 64 ఎన్కోడింగ్ ఫార్మాట్ పంపిస్తున్నారు, మీరు డీకోడ్ చేయాలంటే బేస్ 64 డీకోడర్. ఇప్పుడు జిప్ ఫైల్ పంపిస్తున్నారు, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు డీకంప్రెషన్. సో వేరే ఇఫ్ యూ వాంట్ టు మీరు జిప్ చేసి రిసీవర్ పంపాలి అన్నప్పుడు అప్పుడు కంప్రెషన్ యూస్ చేస్తారు. ఇలాంటి కేసెస్లో విల్ యూస్ జిప్ కంప్రెషన్ ఆర్ జిప్ డీకంప్రెషన్. అఖిల్ 2 లెవెల్ ఆఫ్ కంప్రెషన్ ఉందనుకోండి. 2 లెవెల్ హలో, అంటే 2 లెవెల్ అంటే మీన్ ఫైల్స్ అన్ని ఫస్ట్ జిప్ చేసి ఆ తర్వాత దాటిపైన మళ్ళీ ఇంకొక జిప్ చేసిన అనుకోండి. ఓకే 2 లెవెల్స్ జనరల్గా మనం మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు ఏ ఫైల్ ఇండివిజువల్ ఫైల్స్ అన్ని కంప్రెస్ చేసి ఆ తర్వాత ఓవరాల్గా మళ్ళీ కంప్రెస్ చేసామనుకోండి మళ్ళీ అది కూడా ఎట్లా హ్యాండిల్ చేస్తాం ఇక్కడ? లెట్ మీ విల్ సీ దట్ వన్. సో మీరు ఏమంటున్నారంటే ఇదే ఫైల్ జిప్ ఫైల్ని మళ్ళీ ఇంకో జిప్ చేస్తే ఎలా ఉంటుందని, ఎలా బిహేవ్ అనదర్ చేస్తుంది. ఫార్మాట్ నాట్ ఈ జిప్ జీ జిప్ సంథింగ్ అదర్. ఓకే అది మరి అది వర్క్ అవ్వదు కదా, ఇట్ వోంట్ వర్క్. సో నార్మల్గా అలాంటి కేసెస్ ఉండవు, బట్ ఇన్ కేస్ ఉన్నా కూడా ఐ ట్రై టు ఓపెన్. దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే ఏదర్ దే ఆర్ జిప్ చేస్తుంటే ఏదర్ ఒక ఫార్మాట్లోనే జిప్ చేస్తారు, లేదో అన్జిప్ చేసినా మనం ఒక ఫార్మాట్లోకి అన్జిప్ చేయాలి, నార్మల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఒకటి జిప్తో తర్వాత ఇంకోటి తార్తో అలా చేయరు అనమాట. సో అన్ని అల్గరిథమ్స్ వాళ్ళు యూజ్ చేయరు, ఎవరు యూజ్ చేయరు బేసిక్గా. బట్ వీ విల్ సీ. ఇప్పుడు నేను ఇదే ఫైల్ని జిప్ చేసి మళ్ళీ అదే ఫైల్ని మళ్ళీ జిప్ చేశాను అంటే 2 times నేను ఎడిషనల్ లేయర్ కింద యాడ్ చేశాను. సో సిమ్యులేటర్ వర్క్ అవ్వట్లేదు. లెట్ మీ స్టార్ట్ విత్ ద టైమర్. టైమర్ నేను తర్వాత చెప్తాను వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టైమర్ అనేది. సో దీంట్లో మనం ఫైల్స్ మనం పెట్టలేము, వి కాంట్ యూజ్ సిమ్యులేషన్ ఓన్లీ. మీరు ఎస్ఎఫ్టిపి సెండర్ సైడ్ ఎస్ఎఫ్టిపితో వర్క్ చేయండి, సో ఇట్ విల్ బి ఈజీ. ఓకే సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను సిమ్యులేషన్ జస్ట్ టైం సేవింగ్ కోసం సిమ్యులేషన్ యూజ్ చేసి చూపిస్తున్నా, కానీ మీరు సెండర్ సైడ్ ఎస్ఎఫ్టిపి యూజ్ చేసి ఫైల్ని ఫర్ ఎగ్జాంపుల్ రిసీవర్ సైడ్ యూజ్ చేసి ఫస్ట్ ఫైల్ని ప్లేస్ చేయండి. డాట్ జిప్ అని లేదు డాట్ జీజిప్ అని ఫైల్ ప్లేస్ చేయండి.
దాని తర్వాత అదే ఫైల్స్ని మీరు సెండర్ సైడ్ అదే కనెక్షన్ డీటెయిల్స్తో యూజ్ చేసి దాన్ని పిక్ చేసి దాన్ని అప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయండి, అంటే అన్జిప్ చేయండి. వర్క్ అవుతుందా లేదా అలా ప్రాక్టీస్ చేయండి. సిమ్యులేషన్ వర్క్ అవుతుంది, కానీ ఒక ఎండ్ టు ఎండ్ సినారియో చేస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ట్రయల్ అకౌంట్ కదా, సిమ్యులేషన్ చాలా టైం పడుతుంది అప్పుడప్పుడు. మెనీ యూజర్స్ ఉంటే సర్వర్ మీద టైం పడుతుంది. రియల్ టైంలో వెంటనే అయిపోతుందా సార్? రియల్ టైంలో వెంటనే అయిపోతుంది, బికాస్ ఈ ట్రయల్ ఇంటిగ్రేషన్ ట్రయల్ అనేది కామన్ అనమాట అందరికి. ఈ సర్వర్ అనేది ట్రయల్ అకౌంట్ కాబట్టి. అదే రియల్ టైం లేదంటే దే హ్యావ్ దేర్ ఓన్ సర్వర్, వాళ్ళ సర్వర్ కనెక్ట్ చేస్తారు కాబట్టి డెడికేటెడ్గా వాళ్ళకి రిసోర్సెస్, వాళ్ళ సిపియూ అంతా వేరు ఉంటుంది కాబట్టి ఇంత టైం పట్టదు మనకి. ఓకే, సో ఎనీవే మీరు టెస్ట్ చేయండి, టెస్ట్ చేసుకోండి, ఏమన్నా మీకు ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఈ కంప్రెషన్లో కానీ జీజిప్ కంప్రెషన్ కానీ మీరు కాన్ఫిగరేషన్ ఇవ్వాల్సింది ఏమి ఉండదు. సో జిప్ ఫైల్ వస్తే ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే డీకంప్రెషన్, లేదు ఒక ఫైల్ని కంప్రెస్ చేసి రిసీవర్లో పెట్టాలంటే అప్పుడు మనం ఎన్కోడింగ్ ఫార్మాట్ జిప్ కంప్రెషన్లోకి వెళ్తాం. సో దట్స్ ద రీజన్స్. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ కానీ లేదు ఈ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఏమి ఉండదు. సో సింపుల్గా పిక్ అండ్ డ్రాప్ అనమాట. ఎప్పుడైనా ఎన్కోడర్స్ మన సిపిఐలో జస్ట్ పిక్ అండ్ డ్రాప్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్. ఇవంతా మనం రియల్ టైంలో యూజ్ చేయము, బట్ మనం తెలుసుకోవాలి ఎన్ని ఎన్కోడర్స్ ఉన్నాయి, ఎన్ని డీకోడర్స్ ఉన్నాయి, అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎన్కోడర్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డీకోడర్స్ అని మనకు తెలుసుకోవాలి. సో దట్స్ ద రీజన్. ప్రాక్టీస్ అయితే చేయండి, డోంట్ స్కిప్ ఇట్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, యూ షుడ్ బి అవేర్ హౌ దట్ ఫంక్షన్ విల్ వర్క్. ఓకే, దట్స్ ఆల్. అండ్ అంటే మనం ఓన్లీ సింగిల్ ఫైల్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు తక్కువగానే యూజ్ చేస్తాం. ఒక్కటే ఫైల్ కదా ఇది యాక్సెప్ట్ చేసేది, అవును, సింగిల్ రికార్డ్. ఆల్వేస్ సింగిల్ ఫైల్, ఆల్వేస్ సింగిల్ ఫైల్. సో ఇన్ కేస్ మల్టిపుల్ ఫైల్స్ వస్తే ఏం చేస్తాం? స్ప్లిట్టర్. జిప్ స్ప్లిటర్ ఆర్ జిప్ స్ప్లిట్. సో సేమ్ వే మనకు ఒక XML వస్తుంది, ఒక XML ని మనం రిసీవర్కి పంపించాలి, పంపించేస్తాం. కానీ అదే XML ఇప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి, బేసిక్ ఏం చేస్తాం? స్ప్లిట్ చేసి రిసీవర్కి పంపిస్తాం. సేమ్ వే ఇక్కడ కూడా అదే కేస్ అనమాట. సో సింగిల్ జిప్ వస్తే వీల్ గో విత్ ద కంప్రెషన్, డీకంప్రెషన్. అదే మల్టిపుల్ జిప్స్ వస్తాయి, ఐ మీన్ ఒక జిప్ ఫైల్లో మల్టిపుల్ ఫైల్స్ ఉంటే దెన్ యూ విల్ గో విత్ ద స్ప్లిటర్, జిప్ స్ప్లిటర్. Okay, so that's it about encoders and decoders. And let me open one task. I have a task for you for this weekend. Okay. So this is the FST. So normally real time లో ఇలా మనకి FSTs ఇస్తారనమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ FST అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. సో సోర్స్ ఎవరు, రిసీవర్ ఎవరు, ఏం FST అని ఇలా డీటెయిల్స్ ఉంటాయి. సో ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, ఇన్వాయిస్ ప్రాసెసింగ్. బేసిక్గా ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ FSTs ఇన్వాయిసెస్ అనమాట. సోర్స్ నుంచి మనకు ఒక ఇన్వాయిస్ వస్తుంది, ఆ ఇన్వాయిస్ మనం రిసీవర్కి పంపాలి. సో వాట్ ఈస్ ద సోర్స్ సిస్టమ్ ఇయర్? వెల్స్ ఫార్గో అనే ఒక SFTP సర్వర్, ఆర్ఎల్స్ మీరు API ఎండ్ పాయింట్ అయినా యూజ్ చేసుకోండి ఫర్ నౌ. సో మనకి ఒక డేటా వస్తుంది వెల్స్ ఫార్గో నుంచి, మన ఎండ్ పాయింట్ జనరేట్ చేస్తాం, వాళ్ళకి ఎండ్ పాయింట్ ఇస్తే మన ఎండ్ పాయింట్ యూజ్ చేసుకొని మనకు ఒక డేటా పంపిస్తారు. రిసీవర్ ఎవరు? BOA అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా అని. ఓకే, దట్ ఈస్ ద ఇంటర్ఫేస్ నేమ్, వెల్స్ ఫార్గో టు BOA, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇన్వాయిస్ ఇంటిగ్రేషన్. సో ఏం ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాం మనం? CPI అనే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాం. సో దాని వర్షన్ అండ్ డేటా అంత వస్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? FST యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి ఇన్వాయిస్ XML ఫైల్స్ వస్తున్నాయి, అండ్ ఫ్రమ్ వెల్స్ ఫార్గో వీ నీడ్ టు ప్లేస్ దమ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా SFTP ఫోల్డర్స్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ రూల్స్. మనకు కొన్ని రూల్స్ ఇచ్చి మనకు ఒక XML వస్తుంది, బేస్డ్ ఆన్ ద రూల్స్ వీ నీడ్ టు ప్లేస్ ఇన్ SFTP సర్వర్. ఎవరు SFTP సర్వర్? దట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ అమెరికా SFTP సర్వర్. ఓకే, సో బిజినెస్ ఓవర్వ్యూ చూస్తే అంటే మనం అసలు ఏం చేయాలి, సిపిఐలో ఎలా డెవలప్ చేయాలంటే సిపిఐ రిసీవ్స్ మల్టిపుల్ ఇన్వాయిస్ రికార్డ్స్ ఇన్ సింగిల్ XML. ఒక సింగిల్ XML లో మల్టిపుల్ ఇన్వాయిస్ రికార్డ్స్ వస్తాయి. ఈచ్ ఇన్వాయిస్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఇండివిజువల్లీ, అంటే ఒక ఈచ్ ఇన్వాయిస్ తీసుకొని దాంట్లో ఉన్న డేటా చెక్ చేయాలి. అంటే ఏం చేస్తారు అప్పుడు? మల్టిపుల్ XMLs నుంచి సింగిల్ XML లోకి తీసుకురావాలంటే ఏం యూస్ చేస్తారు? స్ప్లిట్టర్. Yes, you need to use splitter and you need to route to the BOA folders. నార్మల్గా BOAలో డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ పెట్టుకోకుండా కొన్ని కండిషన్స్ ఇచ్చారనమాట. ఆ కండిషన్స్ ఏంటి అని చెక్ చేస్తే ఫస్ట్ సోర్స్ సిస్టమ్. సోర్స్ అనేది వెల్స్ ఫార్గో,
ఏ ఫార్మాట్లో పంపిస్తున్నారు? XML అనే ఫార్మాట్లో పంపిస్తున్నారు. API ట్రిగర్ అంటే మన ఎండ్ పాయింట్ ఇస్తాం కాబట్టి మన ఎండ్ పాయింట్ విల్ యాక్ట్ యాజ్ అన్ API, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. మన APIని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన డేటా మన సిస్టమ్కి హిట్ చేస్తారు, ట్రిగర్ చేస్తారు. సో ఇన్పుట్ ఈజ్ అన్ XML. టార్గెట్ డీటెయిల్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, ద ప్రోటోకాల్ ఈస్ SFTP. అంటే SFTP అడాప్టర్ యూజ్ చేయాలని చెప్పారు. సో ఇక్కడ ఫోల్డర్స్ ఇచ్చారు, అంతా ఇచ్చారు. సో బట్ స్టిల్ సమ్ డేటా ఇస్ మిస్సింగ్. ఏం అడుగుతారు ఈ FST చూడగానే? వాట్ యూ విల్ ఆస్క్ టు దెమ్ ఇన్ రిటర్న్? What is address? What is password? Type data. Input data. You will ask Host what address. and what kind of authentication you are using. సో మేము మీ హోస్ట్కి లాగిన్ అయ్యి సో మీ ఫోల్డర్లో యాక్సెస్ చేయాలంటే మీ అడ్రస్ ఏంటో మాకు తెలియాలి ఫస్ట్. సో మీ ఫోల్డర్స్ని యాక్సెస్ చేయాలి కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ అథెంటికేషన్, బేసిక్ అథెంటికేషన్, దెన్ యూ గివ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఈ డీటెయిల్స్ వాళ్ళని అడగాలి. సో ఆల్రెడీ మీకు SFTP సర్వర్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గివింగ్ దోస్ డీటెయిల్స్. ఆ సర్వరే మళ్ళీ వేరే ఈమెయిల్తో క్రియేట్ చేసుకోండి. సో మీకు ఒక XML ఫైల్ వస్తుంది. ఇప్పుడు టార్గెట్ సిస్టమ్ ఈ BOA సర్వర్కి కనెక్ట్ అయ్యి విచ్ ఈస్ నథింగ్ బట్ BOA అంటే మన సర్వర్నే BOA కింద యాక్ట్ చేయండి ఫర్ నౌ. ఎందుకంటే రియల్ టైంలో BOA సర్వర్, కానీ మన ప్రాక్టీస్ పర్పస్ మన SFTP సర్వర్ ఉంది కదా, విచ్ ఇస్ దట్ వన్. ఓకే, ఆ సర్వర్లో ప్లేస్ చేయాలి. సో 2 ఫోల్డర్స్లో ప్లేస్ చేయాలి. ఒకటి BOA/USA అని ఒక ఫోల్డరు, తర్వాత BOA/India/ అని ఒక ఫోల్డర్. 2 ఫోల్డర్స్లో ప్లేస్ చేయాలి. ఎలా ప్లేస్ చేయాలి? ఎప్పుడు USA ఫోల్డర్లో ప్లేస్ చేయాలి, ఎప్పుడు ఇండియా ఫోల్డర్లో ప్లేస్ చేయాలి. సో బిజినెస్ రూల్స్కి వస్తే మనకు ఒక డేటా వస్తుంది. సో శాంపుల్ డేటా యూ విల్ సీ సమ్వేర్ ఇన్ ద బాటమ్. సో ఇఫ్ యూ ట్రై టు ఓపెన్ దిస్ వన్, ఓపెన్ నోట్ప్యాడ్. సో ఇది మనకి ఇన్పుట్ XML. సో వీఆర్ గెటింగ్ సమ్ ఇన్వాయిసెస్. యూ హ్యావ్ మల్టిపుల్ రికార్డ్స్ పర్ ఇన్వాయిస్. సో ఈచ్ ఇన్వాయిస్లో మనకి ఇన్వాయిస్ డీటెయిల్స్ ఉంటాయి, హెడర్ డీటెయిల్స్, దాని ఐటమ్ డీటెయిల్స్. సో దిస్ ఈస్ ద హెడర్, దిస్ ఈస్ ద ఐటమ్. సో ఒక ఇన్వాయిస్లో మనకి మల్టిపుల్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగా మనకి మల్టిపుల్ ఇన్వాయిస్ వస్తున్నాయి. 1 2 3 4 5 ఇన్వాయిస్ వస్తున్నాయి. ఇలా ప్రతిసారి వస్తూనే ఉంటాయి అనమాట. అది ఒకటి రావచ్చు, లేదు 2 రావచ్చు, లేదు 3 రావచ్చు, 100 రావచ్చు, 500 రావచ్చు, ఎన్నైనా రావచ్చు. కానీ మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు అంటే మనం చెక్ చేసేటప్పుడు రూల్స్ ప్రకారం ఈచ్ ఇన్వాయిస్ మనం పిక్ చేసుకొని మనం కండిషన్స్ చెక్ చేయాలి. సో దట్ ఈస్ ద ఇన్పుట్ డేటా. CPIకి వస్తుంది. CPIకి వచ్చాక ఏం చేస్తారు? వాట్ ఈస్ ద నెక్స్ట్ రిక్వైర్మెంట్? ఆ డేటాని ఈచ్ రికార్డ్ స్ప్లిట్ చేశాక యూఎస్లో కానీ ఇండియాలో కానీ ప్లేస్ చేయాలి. ఎప్పుడు ఎలా ప్లేస్ చేయాలి? కరెన్సీ రూల్స్ బేస్ చేసుకొని మనం ప్లేస్ చేయాలి. ఇఫ్ ద కరెన్సీ ఈజ్ USD ఆర్ డాలర్ అంటే మనకు వచ్చేటప్పుడు ఈ కరెన్సీ అనే ఫీల్డ్లో USD కానీ డాలర్ కానీ ఉంటే USA ఫోల్డర్లో పెట్టాలి. ఎలా పెట్టాలి? base64 ఎన్కోడింగ్ ఫార్మాట్లో పెట్టాలి. సో పెట్టేటప్పుడు అగైన్ ఈ ఎన్కోడింగ్ ఫార్మాట్ ప్లేస్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఏమి ఉండాలంటే ఇన్వాయిస్ నెంబర్ ఉండాలి. సో దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ USD అంటే USA ఫోల్డర్లో ప్లేస్ చేయడానికి. ఎప్పుడు ప్లేస్ చేస్తాం? ఎప్పుడైతే మన రికార్డులో కరెన్సీ ఈక్వల్ టు USD కానీ డాలర్ కానీ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ నేమ్తో కానీ ఈ నేమ్తో కానీ ఉంటే ఈ ఫోల్డర్లో ప్లేస్ చేయాలి. లేదు ఇఫ్ ద కరెన్సీ యాజ్ INR ఆర్ రూపీ కానీ, లెట్ మీ చెక్ ఇఫ్ ఐ హావ్ ఎనీ INR, euro, we don't want that one, dollar, okay, let me search, control copy, control F, find all in current document. Okay, we have USD, euro, rupee, INR, dollar. సో ఇప్పుడు డాలర్ కానీ USD కానీ వస్తే USA ఫోల్డర్లో ప్లేస్ చేయాలి, విచ్ ఈస్ దిస్ వన్. ఎప్పుడైతే INR రూపీ వస్తుందో యూనిట్ టు ప్లేస్ ఇన్ BOA/Indiaలో ప్లేస్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్. సో మళ్ళీ అగైన్ ఇండియాలో ప్లేస్ చేసేటప్పుడు ఆ దాంట్లో సో ఎలా అయితే మనం ప్లేస్ చేస్తామో ఇఫ్ అగైన్ వీ హ్యావ్ వన్ మోర్ కండిషన్. కండిషన్ ఏంటి? డేటా యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేయకుండా వన్స్ అది ఇండియాకి వెళ్ళాలి, ఇండియా ఫోల్డర్లో ప్లేస్ చేసేటప్పుడు అగైన్ యూ నీడ్ టు చెక్ వెదర్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ 1500 or amount is less than 1500. If it is greater than 1500, you need to convert into JSON. అదే less than 1500 ఉంటే XML లో ప్లేస్ చేసి పంపాలన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్.
ఎనీథింగ్ ఎల్స్ యూఎస్టీ కాకుండా ఐఎన్ఆర్ కాకుండా ఏది వచ్చినా కూడా యూ నీడ్ టు సెండ్ అన్ ఈమెయిల్ టు boa@support.com తో ఓకే ఈ ఇన్వాయిస్ అనేది పలానాది వచ్చింది, సో వీఆర్ రిస్ట్రిక్టింగ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అని ఒక ఈమెయిల్ పంపాలి. సో మీరు ఎలా పంపినా పర్లేదు, జస్ట్ యూ నీడ్ టు సెండ్ అన్ ఈమెయిల్. ఓకే, ఇది రిక్వైర్మెంట్. సో టైం తీసుకోండి, అర్థం చేసుకోండి, వన్ స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. అది సోర్స్ అంటే ఏంటి, ఒక పెన్ను పేపర్ తీసుకొని ఓకే సోర్స్ ఇది, రిసీవర్ ఇది, ఒక రఫ్ పిక్చర్ తీసుకోండి సో దట్ ఇట్ విల్ బి ఈజీ. సో యుఎస్టీ ఆర్ డాలర్ అని వస్తే యుఎస్ఏ ఫోల్డర్లో వెళ్ళాలి, తర్వాత ఐఎన్ఆర్ ఆర్ రూపీ వస్తే ఇండియా ఫోల్డర్లో వెళ్ళాలి. కానీ వెళ్ళేటప్పుడు అగైన్ వెన్ యూఆర్ ప్లేసింగ్ ద ఫైల్స్ ఇన్ ఇండియన్ ఫోల్డర్, అగైన్ యూ నీడ్ టు చెక్ వెదర్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ 1500 ఆర్ లెస్ దెన్ 1500. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1500, సేమ్ XML ని JSON కింద పంపాలి విత్ ద ఇన్వాయిస్ నెంబర్ డాట్ JSON అనే ఫైల్తో. వేరస్ లెస్ దెన్ 1500 ఉంటే వచ్చిన డేటా వచ్చినట్టు ఇన్వాయిస్ నెంబర్ డాట్ XML కింద వెళ్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వన్. సో base64 ఎన్కోడింగ్ ఫార్మాట్, JSON ఫార్మాట్, XML ఫార్మాట్, 3 ఫార్మాట్స్లో ప్లేస్ చేయాలి బేస్డ్ ఆన్ ద కండిషన్. అగైన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా ఉంది. ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే సో ఇప్పుడు SFTPకి ఎప్పుడైనా ఫైల్ ప్రాసెస్ అయ్యేటప్పుడు ఏమైనా ఇష్యూ వస్తే, మీ ఇంటర్ఫేస్లో ఏమైనా ఇష్యూ వస్తే యూ నీడ్ టు సెండ్ అన్ ఈమెయిల్ అలర్ట్. ఓకే, సో ఈమెయిల్ అలర్ట్ ఎలా పంపిస్తారు, యూఎస్ఏ ఫోల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ అది యూఎస్ఏ ఫైల్ అనుకోండి, యుఎస్ ఫైల్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే BOA US అని వెళ్ళాలి. ఇన్ కేస్ ఇండియా ఫోల్డర్కి వెళ్ళేటప్పుడు ఫెయిల్ అయితే BOA INR అని వెళ్ళాలి. ఓకే, ఇన్ కేస్ యుఎస్ఏ ఫైల్ ఇన్ కేస్ ట్రాన్స్మిషన్లో ఏమైనా ఇష్యూ వస్తే ఈ ఈమెయిల్కి 2 వెళ్ళాలి. ఓకే, దేర్ ఈస్ అన్ ఇష్యూ విత్ ద యుఎస్ఏ ఫైల్ అని. ఇన్ కేస్ ఇండియా ఫైల్తో అయితే ఈ ఈమెయిల్కి 2 ఈమెయిల్ వెళ్ళాలి, దేర్ ఈస్ అన్ ఇష్యూ విత్ ద ఇండియన్ ఫైల్ అని. సో దిస్ ఈస్ ద కంటెంట్. ఈ కంటెంట్లో మెయిల్ వెళ్ళాలి, BOA USA ఫెయిల్ అయితే యుఎస్ఏ అని వెళ్ళాలి. ఆ ప్లేస్లో ఇండియా ఫైల్ ఇన్ కేస్ ట్రాన్స్మిషన్లో ఏమైనా ఇష్యూ వస్తే BOA INR అని వెళ్ళాలి. సో ప్లీజ్ బీ ఇన్ఫార్మ్డ్ బిలో ఇన్వాయిస్ ఫైల్ డ్యూరింగ్ ప్రాసెసింగ్ SAP CPI, ఇన్వాయిస్ డీటెయిల్స్, ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, కస్టమర్ ID, టోటల్ అమౌంట్, ఎర్రర్ డీటెయిల్స్ అని పెట్టి ఇక్కడ మీకు ఎర్రర్ పాపులేట్ అవ్వాలి. అండ్ ఇఫ్ ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఈ ఈమెయిల్కి కాంటాక్ట్ అవ్వండి అని ఒక మెయిల్ పంపాలి. ఓకే, సో అదర్ దెన్ ఈ IND కానీ మన అమెరికా తప్ప ఏ రికార్డ్స్ వచ్చినా కూడా మనం ఒక రిపోర్ట్ అయితే పంపాలి. ఓకే, ఈ రికార్డ్ వచ్చింది బట్ దెర్ ఇస్ నో కండిషన్ ఇన్ CPI అని. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఏ రియల్ టైమ్. మనకి ఇలానే వస్తాయి అనమాట డాక్యుమెంట్స్ కానీ FSTs కానీ. అర్థమైందా? ఎవరైనా చెప్తారా హై లెవెల్లో ఎలా చేస్తారని? ఎస్ గో ఆన్. అఖిల్ పైన. సో ఓకే, ఐ విల్ ఆస్క్. సో రిసీవర్ పంపించేటప్పుడు ఎన్ని SFTP సర్వర్స్ యూజ్ చేస్తారు? ఎన్ని రిసీవర్స్ యూజ్ చేస్తారు? 2 receivers. No, I want only one. One SFTP server, 2 directories. ఫోల్డర్స్ 2 డైరెక్టరీస్ క్రియేట్ చేసుకుని అందులో ఏదైతే అది అందులో పంపిస్తాం. ఎలా క్రియేట్ చేస్తారు? రిసీవర్ లో ఒకటే కదా డైరెక్టరీ ఇస్తారు. సో లెట్ us go here. ఓకే, సోర్స్ నుంచి CPIకి డేటా వస్తుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ 2 డిఫరెంట్ ఫోల్డర్స్ లో ప్లేస్ చేయాలి. దిస్ ఈస్ ద సోర్స్ విచ్ ఇస్ వెల్స్ ఫార్గో. ఇక్కడ నుంచి సేమ్ సర్వర్స్ బట్ ఐ హ్యావ్ డిఫరెంట్ ఫోల్డర్స్. US ఒకటి, దెన్ ఇండియాకి ఒకటి, డిఫరెంట్ ఫోల్డర్స్ లో ప్లేస్ చేయాలి. సో సోర్స్ నుంచి వస్తుంది. సో ఎన్ని రిసీవర్స్ యూజ్ చేస్తారు? రౌటర్ వాడి మనం ఇఫ్ ఇట్ ఇస్ రౌటర్ యూజ్ చేస్తారు, బాగానే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ కండిషన్ అది యుఎస్కి వెళ్తుందా లేదా అమెరికాకి వెళ్తుందా అని డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 2 బ్రాంచెస్ వస్తాయి. సో రిసీవర్కి SFTP సర్వర్ పంపాలి. సో ఎన్ని రిసీవర్స్ వాడతారు ఇక్కడ? ఎన్ని రిసీవర్స్ వాడతారు? రిసీవర్ వాడకుండా కూడా పంపించు కదా సార్. 1 BOA receiver.
One only. ఎలా హౌ యూ లెట్ చూస్ వన్ రిసీవర్ వన్ రిసీవర్ వాడి అండ్ Hmm. నేమ్ కండిషన్స్ చేంజ్ చేస్తే మనం నాన్ నేమ్ చేంజ్ XML బేస్ లో కండిషన్స్ అప్లై చేస్తాం. So if I use one here, FTP, ఇక్కడ నేను డైరెక్టరీ ఇవ్వాలి. ఏదర్ ఒక డైరెక్టరీ ఉంటుంది, ఏదర్ BOA/India అని ఉంటుంది, ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి /USA. సో USA ఫైల్స్ వస్తే USA డైరెక్టరీకి వెళ్ళాలి, ఇండియా ఫైల్ వస్తే ఇండియా డైరెక్టరీకి వెళ్ళాలి. ఇలా టూ డిఫరెంట్ డైరెక్టరీస్ నేను ప్లేస్ చేయాలి. ఎన్ని రిసీవర్స్ యూజ్ చేస్తారు? ప్రాపర్టీ డాట్ హెడర్ వాడతాం, దాన్ని ఇక్కడ సెట్ చేసుకొని. ఓకే, సో చేయండి. సో మీరు హెడర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. సో ఐ వాంట్ ఓన్లీ వన్ రిసీవర్. సో ఒక్క రిసీవర్లోనే నాకు 2 ఫైల్స్ వెళ్ళిపోవాలి. సో అలానే మీరు ఎడిట్ చేసి ఒక ఫైల్ పంపించి మళ్ళీ ఎడిట్ చేసి నేమ్ మార్పించి డిప్లాయ్ చేసి అలా కాదు. సో ఇట్ షుడ్ బి ఆటోమేటిక్. రేపు ఎప్పుడైనా USA వస్తే USA ఫోల్డర్కి వెళ్ళాలి, ఇండియా వస్తే ఇండియా ఫోల్డర్కి వెళ్ళాలి. సో డైనమిక్గా ఫైల్స్ అనేది ప్లేస్ అవ్వాలి విత్ సింగిల్ రిసీవర్. ఎలా చేస్తారో చేయండి. ఓకే, సో దట్ ఈస్ ద టాస్క్. అండ్ ఎనీ క్వశ్చన్స్? ఏమైనా డౌట్ ఉందా? ఈ రిక్వైర్మెంట్ ఏమైనా పేస్ట్ చేస్తారా? నేను డాక్యుమెంటే అప్లోడ్ చేస్తా. ఓకే, అప్ టు నౌ నో క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తే కానీ బట్ విల్ ట్రై వీకెండ్. సో అగైన్ అనాలిసిస్ చేయాలి. USA ఫోల్డర్కి అంటే USA ఫోల్డర్లో ప్లేస్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ టైంకి ఏమన్నా సర్వర్ డౌన్ అయితే ఓన్లీ USA టీమ్కే వెళ్ళాలి మెయిల్. సో దేర్ విల్ బి నో అంటే ప్రతిసారి వీళ్ళకి వెళ్ళాలని కాదు. బేస్డ్ ఆన్ ద ఫెయిల్యూర్ USA ఫైల్ ప్రాసెస్ అయ్యేటప్పుడు ఏమన్నా ఇష్యూ వస్తే USA సపోర్ట్కి వెళ్ళాలి. ఇండియా ఫైల్ ప్రాసెస్ అయ్యేటప్పుడు ఏమన్నా ఇష్యూ వస్తే INR సపోర్ట్కి వెళ్ళాలి. సో దిస్ ఈస్ డైనమిక్గా. ఇప్పుడు ఎన్నిసార్లు ఏమేమి డైనమిక్గా మీరు కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ ఫోల్డర్స్ షుడ్ బి ద డైనమిక్. అండ్ అగైన్ హియర్ ఎర్రర్స్ ఇది కూడా డైనమిక్గా కాల్ చేయాలి. అగైన్ ఇన్ సబ్జెక్ట్ ఇన్ కంటెంట్లో కూడా BOA ఇన్ కేస్ USA ఫైల్ ఫెయిల్ అయితే BOA USA టీమ్ అని వెళ్ళాలి. ఇండియా ఫైల్ ప్లేస్ అయితే BOA INR అని వెళ్ళాలి. బేస్డ్ ఆన్ ద ఫెయిల్యూర్ ఈ హాయ్ అనే గ్రీటింగ్ అనేది రిప్లికేట్ అవ్వాలి. రిమైనింగ్ అన్ని సేమ్ అన్నిటికీ ఇక్కడ ఎర్రర్ రావాలి. రిమైనింగ్ అన్ని కామన్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి యూ కెన్ మ్యానిపులేట్ అనమాట. సో తర్వాత INR కాకుండా USC డాలర్ మన రూపీ కాకుండా ఏదొచ్చినా కూడా షుడ్ బి ఇగ్నోర్డ్ ఇన్ CPA, షుడ్ బి సెండ్ ఎన్ ఈమెయిల్ అలర్ట్ మన టీమ్కి, మన ఇంటర్నల్కి కానీ ఎవరికి పంపించినా ఫర్ టెస్టింగ్ పర్పస్ ఎవరికైనా పంపండి. ఓకే, ఫైల్ నేమింగ్ కన్వెన్షన్ ఇన్వాయిస్ నెంబర్ JSON స్ట్రక్చర్కి .json ఉండాలి, ఇన్వాయిస్ నెంబర్కి .xml ఉండాలి. బేస్ 64కి అసలు ఏం ఉండకూడదు, జస్ట్ ఇన్వాయిస్ నెంబర్ ఉండాలి అంతే. ఓకే, దిస్ ఈస్ ద శాంపుల్ పేలోడ్. గో త్రూ దిస్ వన్ బై వన్, నీట్గా అర్థం చేసుకోండి. ఎలా చేస్తారో చేయండి విత్ ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్. సెండర్ ఏంటి, ఇలా రిసీవర్ కానీ తర్వాత ఎక్కడైనా రౌటర్లో నాకు రౌట్ 1 రౌట్ 2 కూడా కనపడకూడదు. ఆ బ్రాంచ్ ఏంటి, అసలు రౌటింగ్ కండిషన్లో ఎలా ఏం చెక్ చేస్తున్నారు, ఆ రౌటర్ చూడంగానే నాకు అర్థం అవ్వాలి వాట్ యువర్ చెకింగ్ అని. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాలెట్ ఫంక్షన్ నేమింగ్ కన్వెన్షన్ ప్రాపర్గా ఉండాలి. సెండర్ చూడంగానే వాట్ ఈస్ ద సెండర్ సిస్టమ్, రిసీవర్ చూడంగానే వాట్ ఈస్ ద రిసీవర్ సిస్టమ్, ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి. విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్స్తో ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాలెట్ ఫంక్షన్ ఇన్ యువర్ ఐఫ్లో. ఓకే, సో దట్స్ ఇట్. ఎనీ క్వశ్చన్స్? సార్ యా సార్ నేను చేసిన ఐఫ్లోలో కన్వర్టర్ అండ్ రూటర్ యూస్ చేశాను. 200 సక్సెస్ వచ్చింది, కానీ మెయిల్లో కానీ SFTPలో కానీ ఎలాంటి అవుట్పుట్ రాలేదు సార్. యువర్ ఎట్ సిస్టమ్. నాది ఈరోజు ఎక్స్పైర్ అయిపోయింది అకౌంట్. ఓకే, అంటే ఎక్స్పైర్ అయిపోయినా కూడా 3 days 2 days వరకు వస్తుంది. స్టిల్ యూ కెన్ యాక్సెస్ చేయలేకపోతున్నారా? లేదు సార్, మళ్ళీ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఒకసారి క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఇష్యూస్ చూద్దాం. సో రేపు మార్నింగ్ లోపు ఈ రిక్వైర్మెంట్ కంప్లీట్ చేస్తే ట్రై చేయండి.
ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్ ఇష్యూస్ విత్ దిస్ వన్ రేపు కూడా కనెక్ట్ అయ్యి చూడొచ్చు ఇఫ్ యూ ఆర్ ఓకే. ఓకే అండ్ డీకోడర్స్. ఓకే, నేను అప్డేట్ చేస్తానండి. ఓకే, దట్స్ ఇట్. ట్రై టు కంప్లీట్ ఇఫ్ యూ ఆల్ ఓకే. టుమారో అందరికి సెలవు అంటే వీల్ కనెక్ట్ ఎట్ ఎర్లీ. ఈ టైంకి కొంచెం కష్టం నాకు. ఓకే, వీ కెన్ కనెక్ట్ ఎట్ 9 ఆర్ సమ్ టైమ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా రేపు కనెక్ట్ అవ్వండి, విల్ క్లియర్ దోస్ డౌట్స్. ఓకే. ఓకే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఎవ్రీవన్, సీ యూ టుమారో. థ్యాంక్ యూ.